ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ని గ్రో చేస్తాము, ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ చేస్తాము. దట్ ఈస్ ద వే ఆఫ్ బిజినెస్ అనుకుంటాం. ఆల్టర్నేటివ్ వే ఆఫ్ బిజినెస్ ఉంది. They never make your community as a customer, but make the community as a customer to someone else. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు దానికంటే నీకేం ఇష్టం ఉంది, నువ్వేం నేర్చుకుంటున్నావు, దాంతో నువ్వు అసోసియేట్ అవుతావు. ఇప్పుడు ఇంకా కమ్యూనిటీ బిల్డ్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేసే ఫ్యాక్టరీ ఏది వచ్చినా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నువ్వు వచ్చే రిపల్షన్స్ని బూతులు కూడా ఉంటాయి. ఇంకా నువ్వు అవతలకి పనికి వస్తున్నావా, వాడు నీకు పనికి వస్తుండా కాదు, ఫస్ట్ నువ్వు అవతలకి పనికి వస్తున్నావా అనేది చూడాలి. కంటెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, మనం ఎందుకు వాల్యూ ఇస్తున్నాం, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి లైఫ్ లో ఒక డైరెక్షన్ చూపిస్తున్నాం. వీడియో ఎత్తుటే కామెంట్ కొడతాడు, వచ్చిండు చెప్పింది వేదాంతి, వీడో సిద్ధాంతి ఆడో వేదాంతి, ఇద్దరు నలుగురు సోఫా మీద కూర్చొని చెప్పిర్రు రాయి కానీ ఒకటి కామెంట్ కొడతాడు, అన్న సూపర్, నువ్వు సూపర్, నువ్వు సూపర్ అని ఒక 10 కామెంట్లు పెడితే మైట్ నాట్ సి అన్న నువ్వు దొంగ అని ఒక మైండ్ ఖచ్చితంగా ఐ గెట్ దిస్ నోటీస్. ఎవడన్నా ఒక నెగిటివ్ కామెంట్ పెడితే దాన్ని లైక్ చేసే బ్యాచ్ ఎక్కువైపోతారు. సింపుల్. చాలా మందికి లోపల ఎంటర్ కావడం తెలుసు, బయటికి రావడం తెలియదు, వాళ్ళే అభిమాన్యులు. చాలా మంది స్టార్ట్ చేయడం ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్. బ్యాక్ బెంచర్ విత్ వివేక్ అయితే ఫ్రంట్ బెంచర్ విత్ వివేక్ అని ఇంకోటి పెడుతుంది. స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, దాన్ని కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ థ్యాంక్స్ శరణ, థ్యాంక్స్ సతీష్, థ్యాంక్స్ సాత్విక్ ఫర్ కమింగ్ హియర్. పొద్దున్న సండే రోజు లేపాను. సాత్విక్ కొంచెం మొన్న ఎర్లీ వద్దామన్నాడు, బట్ నేను ఈ ఎంటైర్ ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీ అన్న పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా ఎయిమ్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక వే ఆఫ్ లైఫ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆంటర్‌ప్రెన్యూర్ వే ఆఫ్ లైఫ్ ఎస్టాబ్లిష్ చేయాలని అది ఐడియా. సో మేము పట్టుకొస్తున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ బిజినెస్ కింద తక్కువ, ఇండస్ట్రీ ఎక్కువ మాట్లాడతాను. తర్వాత నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ చూసిన తర్వాత ఒక నలుగురిని పట్టుకొచ్చి ఆయన, అండ్ ఆల్ బిగ్ పీపుల్ ఇన్ ద మార్కెట్ హూ ఆర్ టెక్నికలీ రిప్రజెంటింగ్ ద మార్కెట్ పట్టుకొచ్చి తను ఇన్సైట్స్ చెప్తుంటే ఇది మనం ఎందుకు చేయకూడదు, మన దగ్గర ఏం తక్కువ ఉంది అన్నప్పుడు దెన్ ఐ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ దిస్. అండ్ ఈరోజు నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంట్లో బిర్యానీ పెట్టకపోయినా పర్లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఈరోజు మన ఎంటైర్ లైఫ్లో మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ని గ్రో చేస్తాము, ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తాము. దట్ ఈస్ ద వే ఆఫ్ బిజినెస్ అనుకుంటాం. ఆల్టర్నేటివ్ వే ఆఫ్ బిజినెస్ ఉంది, అది చాలామందికి తెలియదు. అండ్ ఇక్కడ ఉన్న మీ ముగ్గురు ఆర్ ప్రూవింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ యూ ఈరోజు. సో సతీష్ స్టార్ట్ చేసే సతీష్ హ్యాస్ ద బిగ్గెస్ట్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. Charana has the biggest student community. Satvik has the most lifestyle-led community. So, ఈ రోజు అసలు కమ్యూనిటీ అంటే ఏంటి, కమ్యూనిటీ లెడ్ బిజినెసెస్ ఎలా ఉంటాయి, అండ్ ప్రాబ్లమ్స్ ఏముంటుంది, రెగ్యులర్ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రియాలిటీ మాట్లాడుకుందాం. సో దట్ ఈస్ ది ఐడియా. సో రేపు ఎవరైనా నేను ప్రోడక్ట్ లెడ్ స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే కమ్యూనిటీ లెడ్ స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎలా చేయాలి, ఏం చేయాలని ఒక గేమ్ ప్లాన్ వస్తుందని చెప్పి దట్ ఈస్ ది ఐడియా. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమ్యూనిటీ లెడ్ బిజినెసెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనిటీ. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ప్రతి ఒక్కరి నోట్లోంచి మీ కమ్యూనిటీ అంటే ఏంటి. బికాజ్ గూగుల్లో కమ్యూనిటీ అని టైప్ చేస్తే కొన్ని 100 ఆన్సర్లు వస్తాయి, అండ్ ఒక్కొక్క ఆన్సర్ అన్ని ఆన్సర్స్ కరెక్టే, అన్ని ఆన్సర్స్ రాంగే. బికాజ్ కమ్యూనిటీ అన్నది ఇట్స్ ఎ ఎవాల్వింగ్ టర్మ్. మీకు కమ్యూనిటీ అంటే ఏంటి? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దర్. సతీష్. సో బేసిక్ ఇంటెన్షన్ వెన్ ఈ మెల్బర్న్ మామా ఐడియా వచ్చినప్పుడు మై ప్రైమరీ ఇంటెన్షన్ వాజ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ది ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్. లైక్ ఎప్పటి నుంచో ఒక 30-40 years నుంచి మన ఎన్ఆర్ఐస్, మన తెలుగు కమ్యూనిటీస్ కానీ ఇండియన్స్ అంటే సెటిల్ అయి ఉన్నారు వాళ్ళకి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అసలు కమ్యూనికేషన్ లేదు. బికాజ్ దే ఆర్గనైజ్ లాట్ ఆఫ్ ఈవెంట్, మన పండుగల్ని, మన కల్చర్ని విచ్ ఇస్ ఫండెడ్ బై గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తారు, బట్ దే నెవర్ ఇంక్లూడ్ స్టూడెంట్స్. ఎందుకంటే దిస్ నో కమ్యూనికేషన్ మీడియం బిట్వీన్ దీస్ పీపుల్. స్పెషలీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆస్ట్రేలియా సెంట్రిక్. సో వెన్ యూఆర్ అ పైనియర్ అండ్ వీఆర్ లుకింగ్ అప్ థింగ్స్, అరే నాకంటే మా అక్క వాళ్ళు చుట్టాలు ఉన్నారు కాబట్టి ఐ గాట్ ఎక్స్పోజ్ టు దోస్ ఈవెంట్స్. బట్ లాట్ ఆఫ్ కట్టుని వచ్చి మా రూమ్మేట్స్ మాట్లాడితే వాడికి ఆ ఈవెంట్ అవుతున్నట్టు కూడా లేదు. బతుకమ్మ పండుగకి 2500 మంది ఉంటుండే కమ్యూనిటీ ఈవెంట్లో, బట్ నో స్టూడెంట్స్. బట్ చాలా మంది కల్చరల్ గ్రో అప్ ఇన్ ఏమంటారు లైక్ ప్లేస్ లైక్ తెలంగాణ, హైదరాబాద్, లైక్ బతుకమ్మ ఇస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. సో అట్లా దట్స్ వేర్ ఇట్ ట్రిగర్డ్ మీ.
ఇక్కడ మీడియం ఏంటంటే there's no media, there's no bridge between that. So I always see community as a bridge between two things, A to B. So that was a primary intention why Melvin Mama started. And కట్టు నువ్వు చెప్పినట్టు నేను ఇండియాకి వచ్చిన తర్వాత I've seen బిజినెస్ బిల్డ్ చేసిన వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు కమ్యూనిటీ. ఒక బిజినెస్ ఏదైనా కమర్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ దే డెవలప్డ్ ప్రోడక్ట్, దే ఆర్ ఇంటూ XYZ సర్వీస్ బిజినెస్, తర్వాత దే ట్రైంగ్ టు బిల్డ్ కమ్యూనిటీస్. బట్ మనం తెలియకుండా లైక్ పీపుల్ వీఆర్ ఆల్వేస్ ఇంక్లైన్ టు కమ్యూనిటీ, అండ్ దెన్ మనం కమర్షియలైజ్ చేయాలంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ అరే ఇది కమర్షియలైజ్ రా అనే థర్డ్ ప్రాసెస్. ఐ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ రిపల్షన్ ఫ్రమ్ ది కమ్యూనిటీ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్. బట్ స్లోలీ ఏమంటారు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ పీపుల్ గెట్ యూస్ టు దర్ XYZ in the business model. సో సతీష్ కి కమ్యూనిటీ అంటే ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ టూ డిఫరెంట్ వరల్డ్స్. సరేనా? అంటే యాక్చువల్గా ఇట్స్ బీన్ ఏ డికేడ్ ఆఫ్ జర్నీ. ఫస్ట్ లైక్ వెన్ ఐ prior to that also, I was like in my college days I had a student community across tier 2 colleges. అప్పుడు కూడా ఒకటే, బట్ నో బడీ అండర్స్టూడ్ కమ్యూనిటీ అంటే ఏ కుల పోనిరా అని అడుగుతుండే బేసిక్గా. అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కమ్యూనిటీ అనే వరకునే క్యాస్ట్కి వచ్చేస్తుంది. ఎందుకు మొన్న ఎవడో వచ్చి ఎస్టీ స్టూడెంట్ ట్రైబ్ అంటే ఎస్టీ కా అని అడిగాడు. అన్నారు కాదురా బాబు అందరికీ అది ఆ పేరు ఎట్లా కుదిరింది, అది నేనేం చేయాలా. సో ద రీజన్ వై ఐఎమ్ స్టార్టింగ్ విత్ దట్ వర్డ్ ఏంది అంటే ఎవ్రీ వర్డ్ కి ఒక ఇమేజ్ వచ్చేస్తుంది మన మైండ్లో ఫస్ట్. దట్స్ హౌ పీపుల్ డిఫైన్డ్, వి గాట్ యూజ్డ్ టు ఇట్, అండ్ పీపుల్ హ్యావ్ మెయింటైన్డ్ దట్ సేమ్ థింగ్. లైక్ కమ్యూనిటీ అనే వరకే వాళ్ళ క్యాస్టో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి దట్స్ హౌ ఆపాదిచ్చేస్తారు దానికి. రెండో పాయింట్ ఏంటి అంటే యూనిటీ అనే వర్డ్ లేని కమ్యూనిటీ అనే వర్డ్ ఉండదు. సో ఫస్ట్ యూ యూనిఫై సమ్, ఏదైనా ఒక కామన్ థీమ్, ఆ ఎమోషన్ ఏదైతే లేకపోతే, ఇప్పుడు ఇక్కడ ఒక ఫారెన్లో ఉన్న స్టూడెంట్స్ వాజ్ అన్ ఎమోషన్, స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ కల్చర్ వాజ్ అన్ ఎమోషన్. అండ్ ఎవ్రీవేర్ ద ఫస్ట్ ఇఫ్ ద ఎమోషన్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ అరౌండ్ ఇట్. సతీష్ మంచిగా అన్నాడు, ఎందుకంటే చాలాసార్లు కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ లైక్ ఎ మ్యారథాన్. యూ డోంట్ రన్ ఫాస్టర్ ఇన్ అ మ్యారథాన్ వెన్ యూ స్టార్ట్. ఒక మ్యారథాన్ ఉరికేటప్పుడు నేను ఎవడు గుర్తుపట్టాడు కూడా మ్యారథాన్ వాళ్ళని. హుసేన్ బోల్ట్ని గుర్తుపడతాడు కానీ కేనియా మ్యారథాన్ రన్నర్ పేరు చెప్పు అంటే మనకి ఆడ గుర్తుంటుంది. ఎందుకంటే వాడు మెల్ల జాగింగ్ చేస్తుంటాడు. చాలా బోరింగ్ థింగ్. కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ సెక్సీ. అస్సలు కాదు. ఇప్పుడు మా ఎడ్యుకేషన్ సెక్టర్లో చెప్తే ఎగ్జాంపుల్, బైజూస్ వాడు టెక్నికల్ జార్గన్ మాట్లాడుకుంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్, లైఫ్ టైం వాల్యూ, యూనిట్ ఎకానమిక్స్, అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇవన్నీ చూసి వాడు ఏమైపోయింది, లాస్ట్కి అడ్వర్టైజింగ్ స్పెండ్ చేసి పైసలు అయిపోగొట్టిండు. ఈరోజు బోర్డు తిప్పేసిండు. ఎవరైతే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో కమ్యూనిటీ బిల్డ్ చేసుకుర్రో వాళ్ళకి కోర్సులు అమ్ముకుంటున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. హై క్వాలిటీ కోర్సులు ప్రొడక్షన్ చేసినోడేమో ఇంకేం లేదు వానికి. వీడేమో ఇప్పుడు కమ్యూనిటీ ఫస్ట్. అందుకే ఏమైపోయింది, ఆల్రెడీ బిల్డ్ అయిన కోర్సులు చేసే కంపెనీలు ఇప్పుడు కమ్యూనిటీలు బిల్డ్ చేద్దామని చూస్తున్నాయి రివర్స్లో. సో the 3 words which I define is like, first you motivate. Whenever you motivate someone across a common theme, then they connect. You motivate, you connect them through certain thing. అంటే వాళ్ళని ఎంగేజ్ చేయాలి. టచ్ పాయింట్స్ ఏంది, ఆ టచ్ పాయింట్స్ తర్వాత there is another word called leverage. You motivate, you connect, then you leverage them. ఆ లెవరేజ్ ఏంటి అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఐ ఆల్వేస్ టెల్ దిస్ టు లాట్ ఆఫ్ పీపుల్. దే డోంట్ అండర్స్టాండ్ బికాస్ ఐ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ యూ చెక్ మై ఫైనాన్షియల్స్, ఐ వాజ్ నాట్ మేకింగ్ 50-60 lakhs ఆల్సో a year. At the same time I was spending 1.5 crore. People used to say, ఇది ఏం వర్కౌట్ అవుతుందిరా అని. అంటే there's an inflection point. మనకు తెలియకుండా మనమేమో ఇన్స్టాగ్రామ్లను గ్రో చేసినాము, ఫేస్బుక్లను గ్రో చేసినాము, యూట్యూబ్లను గ్రో చేసినాము. వాడేసే చిల్లరకి మనం చాలా సంతోషపడతాము. కానీ యాక్చువల్ వాడిని గ్రో చేసిందే నువ్వు కదా. ఫేస్బుక్ లాంచ్ అయినప్పుడు ఐ డోంట్ నో, మెజారిటీ ఆఫ్ యూ వర్ ఇన్ కాలేజెస్ 2007, 2008లా మేము ఆర్కుట్ వాడేటోళ్ళం. ఆర్కుట్ వాడి ఫేస్బుక్ వచ్చేటోళ్ళం. ఫర్ ద వ్యూవర్స్, టెక్నికల్లీ ఇక్కడ కొంచెం ఏజ్డ్ పర్సన్ నేనే కనుక ఈ గ్రూప్లో. అప్పుడు మాకు ఏమొచ్చేటంటే జీమెయిల్ తోటి లాగిన్ అయితే ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అని అడుగుతుండే. రోజు ఫస్ట్ వచ్చినాక లాగిన్ అయినప్పుడే అందరికి నేను ఇన్వైట్ క్లిక్ చేయాలి, మనం ఫస్ట్ జాయిన్ అయినామని. అప్పట్లో 4 Square అని ఇంకా డిఫరెంట్ సోషల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్ ఉండే.
మై స్పేస్ అని. సో అక్కడ ఇన్వైట్ అని ఉంటుంది. ఫేస్బుక్ కూడా చేసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే నీతోటే నీ ఫ్రెండ్స్ని లోపలికి తీసుకొచ్చి ఆ ఫ్రెండ్స్కి అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ వీనితోటే చేపిస్తాడు. సో ద పాయింట్ ఈస్ దే హ్యాడ్ డీపర్ పాకెట్స్, సో దే బిల్ట్ గ్లోబల్ కమ్యూనిటీస్. We became the customers of the global communities. But our strength is our demography. మన దగ్గర ఉన్నంత జనాభా నీ ఒక దగ్గరికి తీసుకురావడం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. సో ఆ కమ్యూనిటీ బిల్డింగ్లో ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఎప్పుడైనా కానీ చాలామంది ఏమనుకున్నారు, కమ్యూనిటీ ఫామ్ అయ్యే వరకు ఆ కమ్యూనిటీని మిల్క్ చేద్దాం అనుకుంటారు. ఇక వెంటనే ఇమీడియట్గా కమ్యూనిటీకి బట్టలు అమ్ముదామా, ఆ కమ్యూనిటీకి. Never make your customer or never make your community as a customer, but make the community as a customer to someone else. So lot of time కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ని మిల్క్ చేద్దాం అనుకుంటావు, కానీ ఆ కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ని వేరేళ్ళ కస్టమర్స్ నీకు కాదు. దెన్ there's a subtle difference. Lot of people, స్టూడెంట్స్లో కూడా everyone wants to earn from a student, but when you make student a product to someone, then it is different. But don't charge a student. So lot of times ఏమైతే కమ్యూనిటీస్ ఎక్కడ ఫెయిల్ అవుతాయి అంటే, ఇందాక సతీష్ అన్నట్టు అమ్మాయిడు నన్ను డబ్బులు సంపాదించేస్తుంటారు నా మీద అని అన్న వరకు వాడికి ఏమనిపిస్తుంది, నేను ఎందుకు ఉండాలి విన్నా అంట్లా అని వాడు ఈ ఫీల్స్. మన డెమోక్రసీ ఎక్కువ కదా, చల్ నేను ఉండ ఈ కమ్యూనిటీలో, లేకపోతే నేను సొంతంగా స్టార్ట్ చేస్తా అంటాడు మళ్ళీ ఇంకోటి. సో నెవర్ ఎవర్ మానిటైజ్ ఎ కమ్యూనిటీ అని. మానిటైజింగ్ ఎ కమ్యూనిటీ అనే డెఫినేషన్ చదివే వరకు మన వాళ్ళు ఏమనుకుంటారంటే అందరి దగ్గర పైసలు అడగాలనుకుంటారు. కాదు, అది ఎట్లా లింక్డ్ఇన్ ఎట్లా చేసింది. ఇప్పుడు ఫేస్బుక్, మన వాట్సాప్ ఇండియాలో $1 అని పెట్టి 2 నెలల తర్వాత తీసేసారు, ఎందుకంటే ఎవడు కట్టలే. అవును, కానీ ఆ స్టోరీలు అలవాటు చేసిండు, మెల్లగా మనకి అప్డేట్స్ అలవాటు చేసిండు. ఇప్పుడు ఎవ్రీ 5 ఒక 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఎవ్రీ 5th అప్డేట్లో ఒక స్టోరీ వస్తుంది యాడ్. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ కమింగ్ అన్న, వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ డైరెక్ట్లీ కమింగ్ టు యువర్ వాట్సాప్ మెసేజ్. లైక్ పొద్దున ఓపెన్ చేస్తే దే వాస్ లైక్ టీరో ఏదో ఒక బ్యూటీ సెలూన్ యాడ్ వచ్చింది. నా వాట్సాప్ నాకు మెసేజ్ ఎందుకు పెడతారు పొద్దున అడుగుతాడు వాడు, కొన్ని రోజుల తర్వాత అడిగి నువ్వు $1 కట్టు నీకు అది చూపించా అంటాడు. ప్రీమియం. సో దట్స్ వాట్ లింక్డ్ఇన్ డిడ్. సో మనం కూడా ఏం నేర్చుకోవాలంటే కమ్యూనిటీ సైజబుల్ బిల్డ్ చేసి దాన్ని కొన్ని ప్రీమియం ఫీచర్స్ లాంచ్ చేసి ఆ ప్రీమియంకి, ఇప్పుడు లెట్స్ నేను కమ్యూనిటీలోనే ఉన్నాను అనుకో, ఉంటే నేను ఏమంటా అంటే నాకు ఇయర్ మెంబర్షిప్ కడితే అన్ని ఈవెంట్స్ ఫ్రీ అని చెప్తా. ఎగ్జాంపుల్, నేను ఎక్కువ రెగ్యులర్గా పోతే అప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. లాస్ట్ ఇయర్ నేను సాత్విక్ కమ్యూనిటీకి ఎన్ని ఈవెంట్లకు పోయినా, ఓకే నేను ఇన్నిసార్లు పోయినా, పోతే ఇంత డబ్బులు ఖర్చు అయినాయి నాకు. మనోడు $500 కడితే దాంట్లో నాకు అన్ని ఈవెంట్లకు ఫ్రీ పోవచ్చు అని అనుకుంటాడు కదా అనుకుని వాడు అప్పుడు లెక్క వేసుకుని వాడు కడతాడు. సేమ్ థింగ్, మనం బుఫేకి పోయినామా అలా కట్ట పోయినామా అంటే బుఫేకి కట్టడానికి రెడీ అవుతాం. So that's why you have to start making money from the user, but majority of the time user కన్నా ఎక్కువ బయట నుంచి చేసినప్పుడు ఆ కమ్యూనిటీలు సర్వైవ్ అయినాయి అన్నప్పుడు మనకి చెప్పు. నాకు నీ విషయంలో అయితే స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర అంత పేయింగ్ కెపబిలిటీ ఉండదు, రైట్? సో వాళ్ళేంటి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, నేను డబ్బులు ఎర్న్ చేయాలి, నాకు ఒక సైడ్ ఇన్కమ్ కావాలి, నేను ఇంట్లో డబ్బులు తీసుకోకూడదు, నా కాళ్ళపై నేను కొంచెం ఏదైనా నిలబడాలి, నా ఖర్చులకు నాకు డబ్బులు ఉండాలి. అది స్టూడెంట్ కమ్యూనిటీకి అది అవుట్కమ్. ఇప్పుడు వేరే కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ తీసుకున్నా కూడా, మన లైఫ్ స్టైల్ కమ్యూనిటీ తీసుకున్నా కూడా అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో నువ్వు చెప్పిన లాజిక్ వీళ్ళు కూడా వర్కౌట్ అవుతుందా? బికాజ్ ఐ కెన్ హ్యాపీలీ మేక్ దెమ్ ద ప్రోడక్ట్, ఐ కెన్ సెల్ దెమ్ ద ప్రోడక్ట్. నీ విషయంలో వాళ్ళకి వచ్చే అవుట్కమ్ డిఫరెంట్ కాబట్టి యూఆర్ సేయింగ్ దట్. ఇప్పుడు లైక్ దెర్ వాజ్ లైక్ ఒక మిస్కన్సెప్షన్ ఏముంది అంటే పర్చేసింగ్ పవర్ లేదు అని అనుకోవడం. ఈ రోజులలో సడన్లీ ఐ స్టార్ట్ ఫీలింగ్ లైక్ టూ ఓల్డ్ బికాస్ ఎవ్రీ డే వై ఐ ఫీల్ యంగ్ ఎందుకంటే మై యావరేజ్ ఏజ్ ఇస్ 22-21. ద పీపుల్ హూ ఐ హ్యాంగ్ అవుట్ విత్, నా స్టూడెంట్స్ వాళ్ళతోటి. నువ్వు నమ్మో, ఒక కాలేజ్లో 60 మంది క్లాస్ రూమ్ ఉంటే ఈరోజు 20-25 ఐఫోన్లు ఉన్నాయి. అంటే పర్చేసింగ్ పవర్ అనేది పెరిగింది. నెంబర్ 1, వాళ్ళు ఖర్చు పెట్టేంత నేను ఎప్పుడు కాఫీ షాప్ పోవాలంటే ప్రాయం అవుతుంది. నేను అప్పుడప్పుడు పోయి వాడింత చిప్పలెంతో పెట్టి, వాడు 4 బార్టి పండ్లు పెట్టి, దాంట్లో మధ్యలో పెట్టి 600-700 తీసుకుంటాడు. అవి పెట్టేసేసి బౌల్ అంటాడు. పూర్వం మొత్తం కాలేజ్ అందరూ వీళ్ళు ఉండేది అక్కడనే, ఆ కాఫీ షాప్లోనే ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర పైసలు లేకపోతే ఆడున్నారా?
సో దెర్ ఆర్ సర్టెన్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డూ దట్. ఒక క్లాస్లో 60 మంది ఉంటే టాప్ 20%, ఒక టాప్ 33% ఒక టైప్ ఉంటారు, మధ్యలో 33% వానాబీస్ ఉంటారు, అఫర్డ్ చేయని ఇంకో 33% ఉంటారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ సెక్షన్ స్టూడెంట్స్ ఆల్సో. ప్రతి కమ్యూనిటీ బయట లైఫ్ స్టైల్ కమ్యూనిటీలో కూడా అన్నిట్లో సెక్టర్స్ ఉంటారు. కరెక్ట్. సో యూ షుడ్ నో విచ్ ఏ ప్రోడక్ట్ ఎవరికి అమ్మాలి. అమ్మడం కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాడు ఎవరికి సూట్ అవుతాడు అని. రైట్. సో నేను ఒకటే ఎప్పుడైనా ఏమంటా అంటే కమ్యూనిటీలు ఉంటే నాకేం లాభం అని వాడు ఆలోచిస్తాడు బేసిక్గా. వాట్ డు ఐ డిరైవ్ అవుట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. సో నేను ఒక డీల్ ఇస్తున్నావా వానికి, ఫస్ట్ ఆపర్చునిటీ ఎవరికి చెప్పండి వానికి ఇస్తున్నావా. నేను అక్కడ ఉంటే నాకు ఏం తెలుస్తుంది నాకు ఫస్ట్. పీపుల్ ఈరోజు ఆన్లైన్లో యు ఆర్ ఎ డిజిటల్ మార్కెటియర్, యూ షుడ్ నో బెటర్ దెన్ అస్. పీపుల్ షేరబుల్ కంటెంట్ అంటాం. అంటే నాకు ఇప్పుడు ఏంటంటే నేను గుడ్ సామరిటన్ అయిపోతాను, నేను మంచోని అయిపోయే వరకు నలుగురికి షేర్ చేస్తా కంటెంట్. ఏంటంటే ఇప్పుడు నాకు జాబ్ ఆపర్చునిటీ పోస్ట్ చేసే వరకు మేము ఒక కంపెనీలో 1000 మంది జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పినాం. 8000 మంది అప్లై చేశారు 2 daysలో. ఎందుకంటే దానికి షేర్లు ఎక్కువ వచ్చినాయి. అవును. ఆ 8000 మంది అప్లై చేశారు, ఇంటర్వ్యూకి 1200 మంది వచ్చారు, 780 800 మంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయారు. ఇదంతా 2 రోజులలో చేసినాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కడు ఎవరైతే షేర్ చేస్తాడో వాడు మంచోడు కావాలి కదా. నా వల్లనే వానికి జాబ్ వచ్చింది, షేర్ చేసింది నేనే కదరా అన్నట్టు. సో దట్ ఇప్పుడు డీల్ అని ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ కి కూడా ఎక్కడన్నా ఈ ఫ్లిప్కార్ట్ డీలో లేకపోతే ఎక్కడ పలానా అమెజాన్ డీల్, అమెజాన్లో ఈ ఛార్జర్ తక్కువ రేట్కి ఉంది అనే వారికి అందరికీ పంపిస్తాడు. సో ఎనీథింగ్ ఈ ఒక కమ్యూనిటీలో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటలెక్చువల్ క్యాపిటల్. అంటే ఒక నాలెడ్జ్, ఒక ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఉంటే ఒక కమ్యూనిటీ అనేది ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సోషల్ క్యాపిటల్. ఎంతమంది కొత్త వాళ్ళని కలుస్తా నేను అక్కడికి పోతే అని. ఒక మెల్బర్న్ మామ ఈవెంట్కి పోతే నేను ఫస్ట్ ఐ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ ఆస్ట్రేలియా అని వానికి ఫీలింగ్ కలిగిన రోజు ఆయన ఈవెంట్కి మినిమం గ్యారంటీ పీపుల్ ఉంటారు. ఇంటలెక్చువల్ క్యాపిటల్, సోషల్ క్యాపిటల్, థర్డ్ ఈజ్ ఫినాన్షియల్ క్యాపిటల్. డూ ఐ సేవ్ ఆర్ డూ ఐ ఎర్న్? రైట్. అంటే నాకు ఒక డీల్ వస్తే సేవ్ చేస్తానా, లేకపోతే నాకు రేపు దాని నుంచి ఏమన్నా ఒక జాబ్ అన్నా ఎర్నింగ్ ఆపర్చునిటీ అని వస్తుందా? నాలెడ్జ్, కనెక్షన్, సేవింగ్ / ఎర్నింగ్. ఈ 3 క్యాపిటల్ ఉంటే ఏ కమ్యూనిటీ అయినా సర్వైవ్ అవుతుంది. నైస్, గాట్ ఇట్. సాత్విక్, వాట్ ఇస్ కమ్యూనిటీ ఫర్ యూ? సో యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్పెల్లింగ్ గురించి చాలామంది అడిగారు కదా. సో నేను అంటే అది ఎలా పెట్టాలనుకున్నా అంటే కమ్ యునైట్. సో దీన్ని ఎలా స్పెల్ చేసేది కూడా ఇంక అందరికీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే చెప్తాను, రైట్? ఇట్స్ నాట్ కమ్యూనిటీ, ఇట్స్ లైక్ కమ్యూనైట్ అన్నట్టుగా దాన్ని వీఆర్ సేయింగ్ ఇట్ అన్నమాట. సో ఎందుకు ఈ కమ్యూనైట్ అనే ఆ పదం ఎలా వచ్చింది అంటే కొన్ని రోజుల తర్వాత నీకు నచ్చే పని ఒకటి ఉంటుంది, దానికి అసోసియేట్ అయ్యే జనాలు చాలా తక్కువ మంది. నాకు వాలీబాల్ ఇష్టం, కానీ ఎక్కడ నేను వాలీబాల్ వెతికే వాళ్ళని పట్టుకుంటా. నాకు డ్యాన్స్ ఇష్టం, నాకు పెయింటింగ్ ఇష్టం, నాకు కుకింగ్ ఇష్టం, నాకు బేకింగ్. ఇలా నీకు ఒక మనిషికి చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ నువ్వు ఆ ఇష్టాలన్నీ ఒకే ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గర నుంచి యూ కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నీకు సినిమాకి వెళ్ళాలని ఉంది, నాకు మంజుమన్ బాయ్స్కి వెళ్ళాలనిపించింది, కానీ నా ఫ్రెండ్స్ ఎవ్వరు మలయాళం సినిమా చూడరు, అప్రిషియేట్ చేయరు. అందుకని నువ్వు వాళ్ళ మీద కోప్పడలేవు. ఒక మూవీ క్లబ్లో నాకు ఇలా సినిమాకి వెళ్ళాలని ఉంది, రిలేటివ్ ఎవరైనా ఉన్నారా, ఎనీవన్ వాంట్స్ టు కమ్, లేదు మీరైనా వస్తారా, ఆ సినిమా ఎలా ఉందన్నా కానీ ఎవడో 1-2 ముగ్గురైనా కానీ దే విల్ రిలేట్ అండ్ దే విల్ చెప్తారు ఇది ఉంది అని. సో ఈ కమ్యూనిటీ నాకేంటి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు వాళ్ళకి ఒక కామన్ మ్యూచువల్ ఫ్యాక్టర్ ఉంది టు టాక్ అబౌట్. ఇప్పుడు స్టూడెంట్ ట్రైబ్లో వచ్చినప్పుడు అందరూ స్టూడెంట్స్ దే హ్యావ్ వెరీ 70 to 80% కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెన్ ఐ సే ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. లైక్ నాకు ఒక జాబ్ కావాలంటే నాకు అదే జాబ్ కావాలి, ఏ స్కిల్ సెట్ కావాలి, ఎక్కడ నేర్చుకోవచ్చు, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ప్యూర్. అప్పట్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నేను గ్రో అవుతున్నానంటే నువ్వు కూడా గ్రో అవ్వు, ఇట్స్ నాట్ దట్ కాంపిటీషన్ ఆల్సో అన్నట్టు ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ వైపులో ఏంటంటే నేను ఒక నాకు మండల ఆర్ట్ వర్క్షాప్ నిన్న జరిగింది, ఒక మండల ఆర్ట్ వర్క్షాప్కి వెళ్తే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక 12 ఏళ్ళ అమ్మాయి మండల ఆర్ట్ చేస్తుంది, ఒక 65 ఏళ్ళ లేడీ కూడా మండల ఆర్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఒకే ఫ్రేమ్ లో ఫస్ట్ నేను తీసి ఫోటో తీశాను. ఐ వాంటెడ్ ఇట్ టు గో ఆన్ ద రీల్, పెడితే ఫస్ట్ అది కవర్ ఇక్కడ ఉండాలని. బికాస్ వాళ్ళిద్దరూ మధ్య ఆల్మోస్ట్ ఒక 5 generation గ్యాప్ ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒకేలా చేస్తున్నారు. అండ్ ఆ మండాలా చేసేటప్పుడు నీకు చాలా ఫోకస్ ఉండాలి, ఓపిక ఉండాలి ఒక్కొక్క డాట్ పెడుతూ ఉన్నప్పుడు. సో దే యునైటెడ్ ఆన్ ఏ కామన్ పర్పస్.
నాకు ఆ మండాల ఆటనే ప్రేమ మీద. సో నా కమ్యూనిటీ ఏంటి అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఆ మనిషికి వాళ్ళ ఏం చేస్తారు అన్న చెప్పినట్టు, ఆబ్వియస్లీ ఫస్ట్ కమ్యూనిటీ అంటే ఇట్ ఈస్ బీన్ దేర్ ఇన్ జనరేషన్స్. నీకు క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ కమ్యూనిటీ అంటే నువ్వు ఈ కమ్యూనిటీ అని చాలామంది అడుగుతుంటారు కదా. వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ దట్ ఫ్రమ్ నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు దానికంటే నీకేం ఇష్టం ఉంది, నువ్వేం నేర్చుకుంటున్నావు, దాంతో నువ్వు అసోసియేట్ అవుతావు ఇప్పుడు ఇంకా. సో నేను డ్యాన్స్ క్లబ్ అనే ఒక కమ్యూనిటీకి వెళ్ళానంటే ఒక 70 మంది వాళ్ళు అక్కడ నాటు డాన్స్ స్టెప్ వేస్తున్నారు. వాడి పేరేంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుంటాడు, వాడికి డబ్బులు ఉన్నాయా లేవా, వాడు ఏ బ్రాండ్ వేస్తున్నాడు అన్నీ పక్కన పెడితే వాడి స్టెప్ బాగా వేస్తున్నాడా, వాడి స్టెప్ బాగా వేస్తుంటే వాడి పక్కన నేను వేసి రికార్డ్ చేసుకుంటా, వాడి దగ్గర నుంచి నేర్చుకుంటా. సో ఇలా ఇమాజిన్ ఒక 90 ఇప్పుడు రైట్ ఒక 95 క్లబ్స్ ఉన్నాయనుకో. ఈ స్మాల్ యానిమే అంట, మాంగా అంట నాకు చాలా ఉన్నాయి నాకు తెలియనివి. మాంగా అని ఒక మాంగా ఐడియా ఉందన్న. మాంగా అనేది నాకు తెలియదు అంత పెద్ద పిక్చర్. ఎవడో మాంగా అంటే నాకు ఏం మాంగా అని అడిగా, కానీ అది స్టార్ట్ చేసిన వితిన్ 24 అవర్స్లో ఆల్మోస్ట్ 300 మంది జాయిన్ అయ్యారు. అండ్ ఎవ్రీ డే ఏదో కామిక్ బుక్, అది బేసిక్లీ కామిక్ బుక్, జపనీస్ కామిక్ బుక్ ఫ్యాన్స్ని మాంగా అంటారంట. దానిలో నేను ఎలా అయితే ఒకవేళ మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే చూసి ఎట్లయితే అవుతానో, వాడు ఆ కామిక్ బుక్ చూసినప్పుడు వాడు టైప్ ఎవ్రీథింగ్ ఓవర్ టెక్స్ట్ కదా, ఐ కెన్ సీ ద ఎక్సైట్మెంట్ అనమాట. ఒక వావ్ అని ఒక 30 W'లు ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ అమేజింగ్. అసలు ఐమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అంటే దానికి రెజనేట్ అయ్యి ఇంకో 2-3 బ్రో ద ఎండింగ్ వాస్ అమేజింగ్, అది ఎట్లా చంపాడని చెప్పి. లైక్ మీరు కామిక్ బుక్ ఇంత ఎలివేట్ చేస్తున్నారు. అసలు లాస్ట్ టైం ఎలివేట్ చేసిన KGF సినిమా నేను లైఫ్లో. సో ఐ ఫెల్ దట్ అంత మ్యూచువల్ అడ్మిరేషన్ అండ్ మ్యూచువల్ వ్యాలిడేషన్, అంటే నాకున్న పిచ్చి కరెక్టే, ఐ హ్యావ్ ద సేమ్ మ్యాడ్నెస్ ఓవర్ ద సేమ్ కాన్సెప్ట్ అన్నది నీకు యూ ఓన్లీ గెట్ ఇట్ ఇన్ ఏ లైక్ మైండెడ్ కమ్యూనిటీ. సో యూ విల్ ఫీల్ హ్యాపీ దట్ నేను ఒక్కడనే కాదు. నాకు ఇలాంటి నాకు నేను ఎంత చేసిన లైఫ్లో నాకు స్టిల్ వెళ్ళి ఒక బేకింగ్ చేయడం, ఒక చిన్న కేక్ చేయడం చాలా ఇంట్రెస్ట్. నేను స్టార్టింగ్లో జొమాటోలో నాకు కాలేజ్ అయిపోయిన వెంటనే జొమాటోలో జాబ్ వచ్చింది. మా అమ్మమ్మకి జొమాటోని ఎలా చెప్పగలుగుతాను, అప్పటికి మా అమ్మ నేను డెలివరీ బాయ్ అనుకుంది. చేసింది బీటెక్ చేయలేదు, BBA చేశాను. BBA ఎవరు చేస్తారంటే ఎవరైనా సేల్స్ చేసే వాళ్ళు చేస్తారు, లేదంటే ఏం వస్తుంది ఉద్యోగం ఇట్లా వాళ్ళ మైండ్ సెట్ అది. ఐ కాన్ చేంజ్ దాం కదా. నేను డెలివరీ బాయ్ అనుకుంది కొన్ని రోజులు. నేను ఏం చెప్పగలుగుతా, ఫుడ్ పంపిస్తున్నాను అని చెప్పలేను కదా. సో అప్పటి నుంచి లైక్ ఇప్పటికీ నాకు కుకింగ్ అంటే ఇష్టం అని నేను ఒకప్పటికంటే ఇప్పుడు ఐఎమ్ ఇంకా హ్యాపీగా చెప్తున్నాను. అండ్ ఎందుకంటే దాన్ని అడ్మైర్ చేసే వాళ్ళు చాలామంది ఆ కుకింగ్ కమ్యూనిటీ నా చుట్టూ ఉందన్నమాట. సో ఐ ఫీల్ హ్యాపీ. సో నాకు తెలిసి ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం నీ లైక్ మైండెడ్ పీపుల్ నువ్వు సరౌండ్ చేసుకుంటే యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ లివింగ్. అన్న ఇప్పుడు 22-21 year old చుట్టూ ఉన్నాడంటే హీ విల్ ఫీల్ లైక్ ఏ స్టూడెంట్ బ్యాక్. ఇప్పుడు కాలేజ్ ఒక 5-10 years అయింటుంది కాలేజ్ వదిలేసి, కానీ ఇప్పటికీ నువ్వు వెన్ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ దోస్ పీపుల్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యువర్ స్టిల్ విత్ దట్ కాలేజ్. 15 years అయినా ఫర్ ఎగ్జాంపుల్ హీ సరౌండ్స్ హిమ్సెల్ఫ్ విత్ దట్ NRS ఉన్నప్పుడు హీ విల్ అంటే హీ హాస్ బీన్ ఆ లైఫ్ బతికాడు కాబట్టి హీ నోస్ హీ కెన్ ఆన్సర్ బెటర్. అండ్ ఆబ్వియస్గా ఆ పీపుల్ కూడా దే వుడ్ వాంట్ టు బి అసోసియేటెడ్ ఇన్ దట్ కమ్యూనిటీ బికాస్ ఏదో ఒక్క పాయింట్ హీ హాస్ లివ్డ్ దట్ లైఫ్, సో హీల్ టెల్ దట్ పాయింట్. సో దట్ ఈస్ కమ్యూనిటీ ఫర్ మీ వేర్ యూ కమ్ అండ్ యునైట్ ఆన్ ఏ కామన్ పర్పస్ ఫర్ యువర్ ఓన్ నీడ్. ఇట్ క్యాన్ బి మాస్లో హైరార్కీ నీడ్స్ అంటారు కదా, ఫిజికల్, ఫినాన్షియల్, ఎమోషనల్, సైకలాజికల్, ఏదో ఒక నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది. అదే సమాటి అని చెప్తున్నట్టే నువ్వు ఎందుకు చేస్తారంటే నువ్వు ఒక చిన్న మాట చెప్పినా అరే ఇది చెయ్యొద్దురా, ఇలా చేస్తే కాల్చుకుంటావు. తప్పు ఇన్వెస్టర్ దగ్గర డబ్బులు తీసుకోవద్దు. ఎందుకంటే నేను హ్యాబిట్ కోసం ఇన్వెస్టర్ తీసుకున్నప్పుడు నేను గోవాలో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నా. ఆ ఇన్వెస్టర్ వచ్చి ఎక్కువసేపు చూశాడు నన్ను, ఎంతసేపు చేస్తావు నువ్వు బ్రేక్ఫాస్ట్, ఇంకా పని చేయాలి నువ్వు అని. అంటే ఇట్స్ నాట్ లైక్ వాడు డబ్బులు పెట్టాడు, 1.5 పెట్టాడు వాడు నన్ను నమ్ముకొని. సో ఆబ్వియస్లీ వాడు నేను గంట బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాడికి కాలుతుంది, అట్లీస్ట్ వాడి మైండ్ సెట్లో అది. సో కాబట్టి అతని మైండ్ సెట్లో అది. సో ఐ ఫీల్ దట్ ఐ కెన్ గైడ్ బెటర్. లైక్ ఇప్పుడు ఎవరైనా చాలామంది బిజినెస్ పీపుల్ వస్తుంటారు, లైక్ యంగ్ ఆంటర్ప్రినర్స్ వచ్చి అన్న నేను డబ్బులు రేస్ చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ డబ్బులు పక్కన పెట్టు, నీకు ఆ డబ్బులు దేనికి అంటే ప్రోడక్ట్ బిల్డ్ చేద్దాం అంటే ముందు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కావాలి అంటే చెప్తారు, ఒక X అమౌంట్ కావాలి అంటుంటారు. ఐమ్ లైక్ నీకు ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడానికి అంత అవసరంలా, 5-10 లక్షలు కాదు చాలా సరిపోతాయని. మీ డాడీని అడిగావా అంటే అడగలేదన్నా. అంటే ఐ నో వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాయి.
నువ్వు మీ డాడీనే నమ్మనప్పుడు, మీ డాడీ నేను నమ్మి డబ్బులు పెట్టలేనప్పుడు ఒక ర్యాండమ్ ఇన్వెస్టర్ దగ్గరికి నువ్వు ఎలా అడుగుతావు? సో ఫస్ట్ నీకు నిజంగా అంత మనీ అవసరం ఉన్నా కానీ స్టార్ట్ స్మాల్, చిన్నగా స్టార్ట్ చేయి. నీకంటూ ఒక చిన్న కమ్యూనిటీ ఒకటి బిల్డ్ చేసుకో. నీ గురించి చెప్పు, ఆ ప్రొడక్ట్ సర్వీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో విల్ గెట్ యాక్టివ్ ఫీడ్బ్యాక్, దాని తర్వాత విల్ వర్క్ అహెడ్ అని. సో దానికి ఐ ఫీల్ యూ నీడ్ యువర్ లైక్ మైండెడ్ కమ్యూనిటీ. దట్ ఈస్ కమ్యూనిటీ ఫర్ మీ. సో 2 elements, ఒకటి కామనాలిటీ, ఇంకోటి ద ఇంటెన్సిటీ ఆఫ్ కామనాలిటీ. సో మన సత్విక్ అన్నట్టు ఒకవేళ మాంగా అంటే ఇట్స్ ఎ వెరీ అదొక కామనాలిటీ. మాంగాకి మళ్ళీ లెటెస్ట్ బిజినెస్ చూసుకోమంటే వీడంతా ఎగ్జైట్ అవ్వకపోవచ్చు. వీడు స్టార్టప్ అయ్యాను, వాడంతా ఎగ్జైట్ అవ్వదు. మాంగాడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇట్స్ ఒక రిలీజ్ అయింది, నేను నలుగురు చెప్పాలి, అందరికి కలిసి ఎగ్జైట్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ మేక్స్ సెన్స్. బట్ ఐ థింక్ ముగ్గురిది 3 డిఫరెంట్ జర్నీ కదా. స్టార్ట్ చేసినప్పుడు హౌ డిడ్ యూ స్టార్ట్? ఒక కమ్యూనిటీ ఎట్లా బిల్డ్ చేసారు? అంటే అగైన్ ఒక్కొక్కరి జర్నీ ఒకలాగా ఉంటుంది. ఓసారి చాలాసార్లు మనము ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అంటారు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీ. బేసిక్గా ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అని, ఆపర్చునిటీని గ్యాదర్ చేయడం వేరే, ఆపర్చునిస్ట్ ఉండడం వేరే. సో అంటే ఒక ఆపర్చునిటీ ఏముంది, లేకపోతే కోవిడ్ తర్వాత జనాలు పోయి కలవాలా అనేది ఒక పెద్ద పిచ్చి స్టార్ట్ అయిపోయింది. రెండోది, మన ఇంట్లో మనం కూర్చుంటే మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత కొన్ని టాపిక్స్ లేవు మాట్లాడడానికి. లిటరల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావు, ఇట్లా కూర్చొని లైక్ ఐ హ్యావ్ ఎ వైఫ్ అండ్ 2 boys ఎట్ హోమ్. మాట్లాడుతావు, స్కూల్లో ఏమైందని అడుగుతావు, తర్వాత నీకు లేదు ఇక నెక్స్ట్ నీకు ఇంకో టాపిక్ లేదు మాట్లాడడానికి. సో కాన్వర్జేషన్స్ కావాలి అంటే సంథింగ్ విచ్ ఇట్ హ్యాస్ టు స్టిమ్యులేట్ యూ. సో ఆ ఫస్ట్ థింగ్ ఇన్ మై జర్నీ వెన్ వీ స్టార్టెడ్ స్టూడెంట్ ట్రైబ్ ఆర్ రీబర్త్ after COVID, it was all about I'm here to hear you. I'm ready to listen to you అని చెప్పింది. ఎందుకంటే ఈరోజు ఈనేడల్లో అందరు చెప్పేటోళ్ళేగా. I said I'm ready to listen to you. When I say I'm ready to listen to you, ఎవరికొకరికి చెప్పుకోవడానికి బాధ ఉంటుంది. సో దే లైక్ నాకు జాబ్ రాలే అంటాడు, ఒకడు ఇంటర్న్షిప్ కావాలంటాడు, ఒకడు ఇంకా అప్పుడే టీ హబ్ 2.0 ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కింద కూర్చుంటే 2 వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ వీకెండ్ మీటప్, అరే సార్ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం రా, నువ్వు మీ ఫ్రెండ్స్ని పట్టుకరా అని చెప్పి వాడు ఒక 12 మంది వచ్చారు. 10th సాటర్డే 2000 మంది ఉన్నారు వాడు. ఒక పాయింట్ ఏంటంటే పలానా అన్న దగ్గరికి పోతే రాయదుర్గం మెట్రో కాడ దిగాల, కొంచెం నడుచుకుంటూ పోతే ఆ టీ హబ్ ఉంటుంది, ఆ టీ హబ్లో కింద కూర్చోబెడతారు. దాంట్లో 100 మంది ఏమో రీల్స్ చేసుకోవడానికి వస్తారు, 100 మంది ఏమో టీ అప్ తోటి సెల్ఫీ దిగుతారు, 100 మంది ఇక్కడికి చెప్తా అని వచ్చి ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు ఉండి ఇక్కడి నుంచి పోయి వేరే ఎక్కడికో పోతారు పిల్లల్ని తీసుకొని. ఎవడి క్యాలిక్యులేషన్ అంది బేసిక్గా చెప్పాలంటే అక్కడికి వాడికి పోవాలా, నా పేరు చెప్పుకొని అక్కడికి వస్తాడు ఫస్ట్. సింపుల్గా పాయింట్ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత దెన్ దే స్టార్ట్ టాకింగ్ లైక్ ద బేసిక్ పాయింట్. ఇప్పుడు ఒక స్టూడెంట్స్లో స్టార్టప్స్, అండ్ టుడే వీ మేడ్ ఇట్ సో ఈజీ. ఇప్పుడు పాడ్కాస్ట్లు ఇవన్నీ కూడా వినేవారికే నాకున్న ఐడియానే ఇది, నేను చేసేస్తే ఏముంది, మెల్బర్న్ మామ, బ్రిస్బెన్ బాబాయ్, ఓ పేజ్ పెట్టేసేసి మా అంకుల్ కూడా ఒకడు ఈవెంట్లు చేస్తాడు, పలానా కుల సంఘం ఉంది, ఆ కుల సంఘం వాళ్ళు ఈవెంట్ చేస్తారు, అక్కడికి స్టూడెంట్స్ని పట్టుకోపోతాను నేను అంతే. బట్ దాని రూట్కి పోడు, ఈ స్క్రాచెస్ సర్ఫేస్ వచ్చేసి ఇందాక సాత్విక్ చెప్పినట్టు ఆ కమ్యూనిటీ ఫామ్ అవుతున్నప్పుడు వాడు వచ్చి అన్న నేను స్టార్టప్ పెడదాం అనుకుంటున్నా అంటే, ఇట్లా కాదురా కొంచెం వేరే చెయ్యి అని చెప్తే జెలస్ ఈడికి. ఇప్పుడు సతీష్ కూడా అట్లా కాదు, నన్ను సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనుకుంటున్నాను నేను అని వస్తారు అనుకుంటా. వస్తే ఇట్లా కాదు, ఫస్ట్ కొంచెం దాంట్లో బాధలు ఉంటాయి, పేమెంట్ రాదు, ఈ కష్టాలు ఉంటాయి అని చెప్తే ఇన్ని కొట్టేస్తా నేను అని వీడికి కుళ్ళు పడుతుంది వీడు అని. ఫస్ట్ థాట్ అక్కడికే వచ్చేస్తుంది వాడిది బేసిక్గా. నేను లేకపోతే వీని కమ్యూనిటీ రన్ అవుతుందా, చాలు రేపటి నుంచి అరే మనం ఇవ్వడం పోవద్దురా అక్కడికి. ఫస్ట్ క్రక్స్ ఏమవుతుంది అంటే, నువ్వు అడిగిన దానికి ఒక ఫామ్ కావాలి అంటే ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్, రిసోర్స్ఫుల్. ఐఎమ్ థింక్ ఫస్ట్ యాజ్ ఎనీ కమ్యూనిటీ బిల్డర్ యూ షుడ్ నాట్ థింక్ దట్ యు ఆర్ ఇర్రిప్లేసబుల్.
ఓకే. First, you think that you should be resourceful. Are you resourceful or not? If you constantly check, నువ్వు అవతల వాళ్ళకి పనికి వస్తున్నావా, వాడు నీకు పనికి వస్తుండా కాదు, ఫస్ట్ నువ్వు అవతల వాళ్ళకి పనికి వస్తున్నావా అనేది చూడాలి. రైట్. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతుండే అందరినీ, ఈరోజు ఎంతమంది కొత్త వాళ్ళని కలిసిరు మీరు అని అడుగుతుండే. అండ్ రెండో క్వశ్చన్ అడుగుతుండే, మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంతమంది ఎక్కువయ్యారు అని అంటుండే. ఈ రెండే క్వశ్చన్లు అడుగుతుండే నేను బేసిక్గా. ఎంతమంది కొత్త వాళ్ళని కలిసిరు, సో దట్ ఏం నేర్చుకున్నావు, ఎంతమంది ఫాలోవర్లు ఎక్కువయ్యారు నీకు అని అంటుండే. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఫ్రెండ్స్ నుంచి మీకు ఫాలోవర్స్ రారుగా. బేసిక్గా ఏమంటుంటారంటే, మీ కాలేజ్కి కాగ్నిజెంట్ ప్లేస్మెంట్ వస్తుంది, కానీ రేపు నువ్వు కాగ్నిజెంట్లో 2 ఏళ్ళు పనిచేస్తావు, మీ కాలేజ్కి ఇన్ఫోసిస్ రాదు, ఇన్ఫోసిస్లో ఒక ఓపెనింగ్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఒక స్టేటస్ పెట్టుకుంటావు, ఎనీవన్ ఇన్ ఇన్ఫోసిస్ టు గివ్ మీ ఏ రెఫరల్ ఐడి అని పెట్టుకునే బదులు ఇక్కడ అందరితో పరిచయాలు పెంచుకో, కనెక్షన్స్ లింక్డ్ఇన్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో, రేపు ఎవడో ఒకటి నీకు రెఫరెన్స్ ఇస్తాడు. ఏది లేకపోతే జీవితంలో రెఫరెన్స్, ఏది లేకపోతే లాస్ట్కి ఒక దగ్గర పోతుంటావు, మైసమ్మ గూడలో ఎక్కడికో పోతే బండి పంచర్ అయితే మెసేజ్ పెడితే అట్లీస్ట్ ఒకటి పంచర్కి ఒక టైర్ జాకి తిప్పడానికైనా కూడా వస్తాడు నీకు. దానికన్నా ఎక్కువ ఇంకా ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇంతే కమ్యూనిటీ అని చెప్తాడు. అంటే వెన్ యూ మేక్ ఇట్ సో బేసిక్, రైట్, ఇట్ వర్క్స్. వెన్ యూ టాక్ అబౌట్ నీ లైఫ్ చేంజ్ అవుతుంది, నీకు ఇక్కడ నీ కో-ఫౌండర్ దొరుకుతాడు అని అన్నాను అనుకో, 2 మీటింగ్లు వస్తాడు, 3వ మీటింగ్ నాకు దొరకలే, కో-ఫౌండర్ దొరకలే ఇక్కడ. ఎందుకంటే ఈవెన్ ఎన్ఆర్ఐస్లో కూడా స్టూడెంట్స్ కూడా వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు ఉన్నారు అకామిడేషన్కి ఎవరైనా అని అడుగుతారు. ఫస్ట్ బేసిక్ అరే నేను ఎట్లా చెప్తున్నది, అరే నువ్వు ఆల్రెడీ గ్రూప్ అంతా కొట్టించుకొని వచ్చినావు ఇండియాలో, ఇక్కడికి వచ్చి స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ కల్చర్స్, స్టార్ట్ మీటింగ్ న్యూ పీపుల్, సో దట్ కొంచెం ఏమైనా ఎన్హాన్స్ అయితే నువ్వు కూడా, మనం వచ్చింది దానికోసం కదా, మళ్ళీ వచ్చి తెలుగు వాళ్ళు లూప్లో ఆడితే అదే మైండ్ సెట్ ఉంటుంది. లేదు నాకు తెలుగు వాళ్ళు అకామిడేషన్ ఉంటుంది చెప్పు, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈ కుకింగ్ ఇష్యూస్ పక్కన పెడితే ఈ బాగా ఎక్కువ అయిపోతానంట. అన్న ఎవరైనా తెలుగు మాకు we get around 150 to 200 messages every day on Melbourne Mama about people asking about jobs, accommodation. ఎక్కువ అకామిడేషన్ సెంటర్కి ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అట్లా అని వాడు పోయినప్పుడు సంవత్సరాలు ఉంటాడు, లేదు 3 నెలలు కొట్లాడైతే అందరు బయటకు వెళ్ళిపోతారు. కరెక్ట్. సో యూ షుడ్ అండర్స్టాండ్. ఎందుకంటే స్పెషల్లీ ఇక్కడ మనం స్టేట్ కూడా కాదు, కంట్రీ పోతున్నప్పుడు వీ షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. వీఆర్ గోయింగ్ టు కల్చరల్ షాక్ పక్కా ఉంటుంది అండ్ వీ షుడ్ టేక్ ఇట్. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాదే ఇస్తుండే, ఐ నెవర్ లివ్డ్ విత్ తెలుగు పీపుల్ జస్ట్ బికాస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కమ్యూనిటీ. ఎందుకంటే మైండ్ సెట్ మనం డిఫరెంట్ పీపుల్తో వచ్చినప్పుడు ఐ వర్క్ విత్ జూయిష్ అలాట్. జూయిష్ ఆర్ లైక్ మార్వాడీస్ ఆఫ్ వరల్డ్. మనకి మార్వాడీస్ ఆఫ్ ఇండియా ఎట్లా, జూయిష్ ఆర్ లైక్ మార్వాడి ఎక్కుతారు. వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ కూడా అన్ని వాళ్ళేనే ఉన్నాయి. బట్ దే ఆర్ ద బెస్ట్ ఆంటర్ప్రినర్స్ ఐ ఎవర్ సీన్. లైక్ వెరీ ఎథికల్ ఆంటర్ప్రినర్షిప్ అయినా చాలా చెప్తాం అన్నమాట. సో ద మూమెంట్ ఐ స్టార్ట్ లివింగ్ అండ్ ఇంత వచ్చి మన కమ్యూనిటీ వాళ్ళతో ఎంగేజ్ అయ్యి వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఆల్ దిస్, ఏడు ఏమంటారు బైబుల్ చదివి వచ్చిండ్రా ఫీచర్స్ ఇస్తుంది మాకు అన్నట్టు ఇట్లా ఐసోలేట్ చేసి పడేస్తుండే నా కాన్వర్జేషన్. బట్ దట్ వెన్ ఐ అండర్స్టూడ్ ఈ మెల్బర్న్ మామ కమ్యూనిటీ స్టార్ట్ చేసిన తర్వాత వీ యూజ్డ్ టు కండక్ట్ స్మాల్ బిజినెస్ హబ్స్ ఫర్ స్టూడెంట్ సెంట్రిక్. మనకి ఇక్కడ వాల్యూమ్ సెంట్రిక్ కదా, అక్కడ మహా అయితే 5 మంది వచ్చినా ఈజ్ టు ఖుష్, అరే ఒక రెస్టారెంట్లో కండక్ట్ చేస్తుండే. ఎందుకంటే వాల్యూమ్ తక్కువ, దాంట్లో తెలుగు వాళ్ళు దాంట్లో మళ్ళీ ఈ డైవర్షన్స్ అంటుండే. మళ్ళీ జాబ్ ఉండొద్దు వాడికి, కాలేజ్ ఉండొద్దు ఆ టైంలో, తర్వాత వస్తుండేవాడు. సో మ్యాక్స్ 15-20 పీపుల్ ఉన్నా వీ యూజ్డ్ టు కండక్ట్ లిటిల్ చిన్న ఒక రెస్టారెంట్ కెఫేతో మాట్లాడుకొని మనకు స్పాన్సర్ అని పెట్టేసే కెఫేకి వీ యూజ్డ్ టు కండక్ట్ సచ్ థింగ్స్. దట్స్ వేర్ అండర్స్టూడ్ అంత చిన్న వాల్యూమ్లోనే ఒక 5-10 పీపుల్ లాగినాం మనం. వై కాంట్ ఐ బిల్డ్ దిస్ ఇన్ మై ఓన్ సిటీ లైక్ హైదరాబాద్ అన్నప్పుడు దట్స్ వేర్ ఇది హైదరాబాద్ నేను చెయ్యలేని అనిపించింది నాకు. లేదంటే ఒక రాగానే అర్థమైంది వద్దురా దీంట్లో. బేసిక్ పాయింట్ ఏంటి అంటే ROI అని అంటే అనొద్దు, కానీ మనకి ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్లో వస్తుంది. ఆ యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాడు యూట్యూబ్లో 100 కంటెంట్లు ఉన్నాయి అందరికి. వాడు ఒక ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాడు. సింపుల్గా వీడియో చూస్తుంటే డెమోక్రసీ కదా, మనకి ఎవరికైనా ఒపీనియన్ ఉంటుంది, నా ఇష్టం, ఇప్పుడు వాడు చేసి నేను చేస్తా అంటాడు. కానీ నీ అల్టిమేట్ గోల్ ఏంటి? చాలా మందికి ఏమవుతుంది అంటే, నేను ఇందాక సతీష్ తోటి మాట్లాడుతుంటే కూడా బ్యూటిఫుల్ లైన్ అన్నాడు నాకు. ఇది ఫస్ట్ మీటింగ్ నాకు సతీష్ తోటి, సాత్విక్ తోటి. కానీ బట్ ఐ నో బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇన్ అవే దేర్ వర్క్ ఐ నో, నాట్ మోర్ అబౌట్ ద పర్సన్. బట్ ఒక మంచి మాట ఏమన్నాడంటే, ఐ నో మై ఎండ్ వేర్ ఐఎమ్ గోయింగ్. ఐ మే నాట్ టెల్ ఇట్ డైలీ. సో ఐఎమ్ కనెక్టింగ్ ద డాట్స్. ద పెయింటింగ్ ఈస్ గెటింగ్ ఫార్మ్డ్. లాట్ ఆఫ్ పీపుల్ సీ ద డాట్.
దే డోంట్ సీ ద పెయింటింగ్. సో ఇట్స్ లైక్ దే జస్ట్ సీ ఏంటంటే ఇప్పుడు ఏముంది వాడు ఈ వీడియో ఎత్తుంటే ఇక కామెంట్ కొడతాడు, వచ్చిండు చెప్పింది వేదాంతం అంటే ఈడో సిద్ధాంతి ఆడో వేదాంతి, ఇద్దరు నలుగురు సోఫా మీద కూర్చొని చెప్పి రాయి కానీ వాడు కామెంట్ కొడతాడు. వాడు ఏం కొడతాడు అంటే ప్లీజ్ టాక్ ఇన్ తెలుగు అని చెప్పి ఇంగ్లీష్లో కొడతాడు. వాడికి పోయింది ఏముంది, వాడు కామెంట్ కొడతాడు ప్లీజ్ టాక్ ఇన్ తెలుగు అని, వాడు ఇంగ్లీష్లో తెలుగులో కొట్టడానికి ట్రై చేస్తాడు. వాడికి ఒక ఒపీనియన్ కదా బేసిక్గా, బట్ వాడికి పోయింది ఏమీ లేదు. ఏముంది, జియో మామ అంబానీ మామ ఇచ్చిన డేటా ఉంది, ఆ డేటా ప్యాక్లో చూసి ఇమీడియట్ కామెంట్ కొట్టాడు, కోపం వస్తే అన్సబ్స్క్రైబ్ కొట్టిరా అంటాడు. దానికన్నా అయితే ఏముండదు. మళ్ళీ లాస్ట్ మనం అడగాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యాక్ బెంచర్స్ విత్ వివేక్ అని. మనం అడగకపోతే వాడు సేమ్ ఎలక్షన్స్లో ఓటు అడిగినట్టు ఆయన దింపుతా అంటే ఎట్లుంటుంది అంటే బ్రహ్మానందం ఒక సినిమాలో ఈసీజీ బటన్ ఈ బటన్ ఏమవుతుంది, ఈ బటన్ అత్తితే ఏమవుతుంది అనే టైప్లో వాడు వత్తుతాడు వాడు. సో యాక్చువల్గా కమ్యూనిటీ బిల్డింగ్ వాళ్ళకి అక్కడికి పోతే నాకు నిజంగా లాంగ్ టర్మ్ లో లాభమే, బికాస్ దే వాంట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. 100% గ్రాటిఫికేషన్ కావాలి ఇప్పుడు. యూ గాట్ సో యూస్ టు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే ఇప్పుడు కంటెంట్ కూడా ఇప్పుడు ఎందుకు రీల్స్ కానీ షార్ట్స్ కానీ అంటే నువ్వు కరెక్ట్గా 5-6 సెకండ్లు చూస్తావు, నీకు ఆ హిట్ తగలేదా, అదే వాడు అన్నిట్లో ఎక్స్పెక్ట్ చేసాము అంటే నీకు అది తప్పని చెప్పేవాళ్ళు కూడా లేదు. ఇప్పుడు నువ్వు అది చెప్పినట్టు 2 రోజులు 3 రోజులు వస్తావు, నీకు ఆ కో-ఫౌండర్ అనే అది దొరకలేదంటే ఇది వేస్ట్, ఇది నాకు వద్దు. ఆ గ్రాటిఫికేషన్ అనేది అట్లా తయారైంది అంటే బికాస్ నీకు వాళ్ళు ఎంత తక్కువ సేపు ఇంట్రెస్ట్లో పెట్టావు అంటే దే కెన్ కన్జ్యూమ్ సో మచ్ కంటెంట్ మోర్. అది అన్నిట్లో అదే అప్లై అవుతుంది కదా అని. మోట్ కూడా లేదు కదా నీకు దీంట్లో. మోట్ అని అంటారు మన బిజినెస్లో ఏంటంటే ఇర్రిప్లేసబుల్ ఉండాలా, కాంపిటేటివ్ ఎడ్జ్ ఉండాలా అంటాం. కమ్యూనిటీలో మోట్ ఏముంది, ఏది లేదు. కానీ ఒకవేళ నువ్వు కమ్యూనిటీ బేస్ చేసుకుని బిజినెస్ బిల్డ్ చేస్తున్నావు అంటే కమ్యూనిటీ నీ మోట్ అవుతుందా? అదే అంటున్నా, నీ ప్రోడక్ట్ అంత దమ్ము ఉండాలా ఫస్ట్, అండ్ అంత వాల్యూ జనరేట్ చేస్తూ ఉండాలి. అని చెప్పినట్టు మానిటైజ్ అసలు ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు. ఎవరైనా కానీ వాళ్ళు కమర్షియల్ అనుకున్నారంటే అన్నిటికంటే ఎక్కువ ఈగో ఒప్పుకోదు. నేను ఎందుకు కట్టాలి సో వాడికి ఆ వాల్యూ వస్తున్నప్పుడు, వాల్యూ వచ్చేంత వరకు అండ్ వాడు కట్టనంత వరకు, ఆ కష్టమైన కట్టినంత వరకు దీల్ ఉంటారు. కమ్యూనిటీ నుంచి బిజినెస్ వస్తే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫీల్. నువ్వు ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకొని తర్వాత కమ్యూనిటీకి బిల్డ్ చేస్తున్నావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మర్చ్, నైకీ అండ్ ఆల్ ఉందనుకో, నైకీ కమ్యూనిటీ అంతా బిల్డ్ చేస్తున్నావు. కమ్యూనిటీ బిల్డ్ చేసి దాన్ని కమర్షియలైజ్ చేసి ఫ్యాక్టరీ ఏది వచ్చినా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నువ్వు వచ్చే రిపల్షన్స్ ని బూతులు కూడా ఉంటాయి ఇంకా. కానీ నువ్వు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అడుగుతాను మామూలుగా, ఒక ర్యాండమ్ గా నాకు కంటెంట్ ఎలాంటి కన్జ్యూమ్ చేసుకుంటారా అని. నువ్వు ఒక 100 మందిని ఫాలో అవుతున్నావు ఇన్స్టాగ్రామ్ లో, నీ ఫ్రెండ్స్, నువ్వు రోజుకి 1 గంట సేపు ఉన్నావు అంటే ఎంతసేపు నువ్వు చూసే కంటెంట్ నీ ఫ్రెండ్స్ది, అండ్ ఎంతసేపు యు ఆర్ వాచింగ్ ఇట్ ఆఫ్ ర్యాండమ్ పీపుల్. నీకు వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు చూస్తావు. అండ్ నీకు యాడ్స్ ఎన్ని చూస్తావు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తావు. నీకు ఓకే, ఎందుకు అంటే నీకు వచ్చే వాల్యూ ఉంది కాబట్టి. ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ నువ్వు డబ్బులు కట్టట్లా, కానీ ఇన్స్టాగ్రామ్ నీ దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తుంది ఆ యాడ్స్ ద్వారా. నీకు ఓకే, అది నీకు తెలుసు. అక్కడ స్పాన్సర్డ్ అని పెడతాడు, జొమాటోలో పెడతాడు, స్విగ్గీలో పెడతాడు. నీకు ఇన్స్టాగ్రామ్లో కూడా స్పాన్సర్డ్ ఉన్నా కానీ నీకు ఓకే, వాడు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడని తెలిసినా నీకు ఎందుకు ఓకే అంటే నీ దాని నుంచి వచ్చే వాల్యూ ఎక్కువ. రైట్. అండ్ నాకు కోపం లేదు ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద కోపం. వాడు ఒక 2 నిమిషాల వీడియోకి 6 నిమిషాలు యాడ్స్ చేస్తుంటే నాకు కోపం వస్తుంది. కానీ అప్పుడు ఇంకా ఆ కోపంతో ప్రీమియం తీసుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఇప్పుడు ఒక నేర్చుకోవాలి అనుకుంటే ఒక బేకింగ్ ఏదన్నా కానీ అంటే ఆ వాల్యూ చూసారు. సో కట్టచ్చు. సో దట్ కేమ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం వేర్ నాకు యూట్యూబ్ అలవాటు అయింది. ఒక వీడియో చూడడం ఒక అలవాటు అయ్యింది. సో అలాగా దట్ ఒక కమ్యూనిటీ నువ్వు బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ నువ్వు ఇచ్చావు అంటే, అండ్ వాళ్ళకి ఆ వాల్యూకి తగ్గట్టుగా దే డోంట్ మైండ్ పేయింగ్ ఉన్నప్పుడు ఐ థింక్ సో ఇట్స్. నాకైతే ఫ్లైట్ మోడ్ లో డౌన్లోడెడ్ సాంగ్స్ చూడడానికో యూట్యూబ్ లో ఇఫ్ యు టేక్ ఎ ప్రీమియం వర్షన్ ఫ్లైట్ మోడ్ లో అయినా కూడా వినొచ్చు, లేకపోతే కాల్ వచ్చిన స్మాలర్ విండో తీసుకోవచ్చు. ఈ 2 ప్రీమియం లోనే ఉన్నాయి యాక్చువల్గా ఫీచర్స్, లేకపోతే లేవు. వెరీ ట్రూ. అండ్ సాత్విక్ చెప్పినట్టు ఇనిషియల్ స్టేజ్ 2017-18లో వెన్ వి స్టార్టెడ్ మెల్బర్న్ మామా కమ్యూనిటీ, అప్పుడు ఏవైతే లేవో లోకల్గా ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్కి వాట్ వీ కెన్ కేటర్ లైక్ గ్యాప్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ కల్చరల్ వేర్ స్టూడెంట్స్ ఎంగేజ్ చేసే కానీ ఎంటర్టైనింగ్ సెక్టర్ ఏదైతే లేవో,
ఇనిషియల్ స్టేజ్గా వెన్ వీ డిడ్ దోస్ థింగ్స్ ఇట్స్ అవుట్. ఎట్లా అంటే కిలోమీటర్ లైన్ ఉంటుండే లైక్ ఫర్ ఆర్ ఈవెంట్స్ లోపలికి రావడానికి తెలుగు స్టూడెంట్స్ కానీ లైక్ వెన్ వి డిడ్ ఇండియన్ సెంట్రిక్. బట్ కట్ టు స్టూడెంట్ హూ కేమ్ ఇన్ 2022, 2024 అప్పటికి నీకు ఒక మెల్బర్న్ మామ్తో లైక్ 18 కమ్యూనిటీ స్టార్టెడ్ దట్స్ డూయింగ్ ద సేమ్ థింగ్. వాళ్ళకేమైంది ద మూమెంట్ హీ గెట్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్ వాడు డైరెక్ట్ ఆడి కమర్షియల్ రా అంటే ఎందుకంటే వాడు ఆల్రెడీ దే ఇస్ నో గ్యాప్ ఫిల్లింగ్ కదా. వాడు వచ్చేసరికి అన్ని ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో కమ్యూనిటీ వాళ్ళు కూడా మళ్ళీ ఈవెంట్ చేయడం ఇట్ బికెమ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే there are events companies established. When you're pioneer and doing things, చేతులు కాల్చుకోవాలని నువ్వే, పైసలు చేయాలని నువ్వే రెండు. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పీపుల్ ఏమంటారు, యూ సీ లాట్ ఆఫ్ రెప్లికేషన్స్ అండ్ పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ ఈవెంట్ కదా. అప్పుడు వచ్చిన కొత్త పీపుల్ హూ జాయిన్ అవర్ థింగ్ విత్ అన్ఫాలో కొట్టడానికి చాలా ఏమంటే స్కోప్ ఎక్కువ ఉండే మాకు. లైక్ ఐవ్ సీన్ డ్రాప్ అవ్వడం చాలా చూసాను నేను. ఈవెంట్స్ కి టర్న్ అవ్వడం కూడా ఎందుకంటే దే హావ్ సీన్ ఓకే కల్చర్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ వెన్ ఈ సైడ్ కమ్యూనిటీ వైజ్ డూయింగ్ దిస్ ఈవెంట్ అది ఇట్స్ రియల్ టైమ్ ప్రాబ్లమ్ ఐవ్ సీన్ నోటీస్ ఓవర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అప్పుడు ఇంకొంచెం బ్రేక్ తీసుకున్నాం కంప్లీట్ నుంచి దోస్ ఈవెంట్స్ అండ్ ఆల్. టు యాడ్ వన్ పాయింట్ అని చెప్పినట్టు ఫర్ సతీష్ ఇస్ సేయింగ్ ఈవెంట్స్ ఆర్ జస్ట్ ది థింగ్స్ దట్ పీపుల్ ఆర్ సీయింగ్ అని వెరీ బేసిక్ క్వశ్చన్ ఐ లైక్. అంటే ఆ టైర్ మార్చడానికి పంచర్ అని చెప్పిన ఇప్పుడు ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక ఫుడ్ క్లబ్ ఉంది, ఒక ఫుడ్ క్లబ్ ఉంటే వాడు ఐ నో వన్ పర్టికులర్ పర్సన్ బెన్ అని, హీ సమ్ నార్త్ ఈస్ట్ ఇండియా. వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చినప్పుడు వాడు అడిగాడు, మా మదర్ వచ్చారు, ఐ వాంటెడ్ టు టేక్ టు ఏ రియలీ గుడ్ ప్లేస్. సో ఒక అరగంట ఒక 30 మంది ఆ గ్రూప్లో దే వర్ ఇంటరాక్టింగ్. ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగోదు, ఒకటి చాలా బాగుందంటే అక్కడికి వెళ్ళదు, ఇక్కడ బాగుంటుంది. అయిపోయిన తర్వాత వాడికి ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తే వాడు తీసుకొని వెళ్ళి వాళ్ళ మదర్ ఒక వాయిస్ నోట్ పెట్టారనమాట. ఎవరైతే ఇది సజెస్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ద బేసిక్ ఎసెన్షియల్స్. రాయన్ సినిమా రిలీజ్ అయింది, సినిమా ఎలా ఉంది, అండ్ చెన్నై కమ్యూనిటీ స్టార్ట్ అయింది అనమాట రీసెంట్గా, ఒక 2 months అయింది. అండ్ దే ఆల్ వెంట్ టుగెదర్. అండ్ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక్కొక్కరు ఇచ్చారనమాట. అండ్ దాని మీద మళ్ళీ ఒక డిబేట్ ఉంటుంది, నచ్చిందా నచ్చలేదా. బట్ దెర్ ఇస్ 2-3 ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 15,000 మంది ఉన్నారన్న వాడుతూ. కానీ కొంతమంది నాకు తెలుసుకోవాలని అడుగుతాయి, ఎవరైతే అస్సలు వాడలేదు. వాట్సాప్లో ఉందా లేకపోతే ఓన్ యాప్? వాట్సాప్, వెబ్సైట్, వీ హ్యావ్ లైక్ ఎ స్మాల్ బ్లాగ్ అనమాట. ఓకే. సో అడిగేవాడిని, ఒకరున్నారు నా రూమ్మేట్ అనికేత్ అని, నా రూమ్మేట్ ఉన్నారు. హీఈస్ దేర్ ఆల్మోస్ట్ 40-45+ క్లబ్స్లో ఉన్నారు, డిఫరెంట్. అది చాలా స్పామ్, ఎందుకంటే సమ్టైమ్స్ యూ హ్యావ్ సో మచ్ కంటెంట్, నీకు అర్థం కదా ఎందుకు ఇంత. అడిగాని, నువ్వు ఒక్క మెసేజ్ కూడా ఇప్పుడు నువ్వు పెట్టలేదు, నేను చూడలే నువ్వు పెట్టేది, ఎందుకు వాడుతున్నావు అంటే అదంతా నాకు కంటెంట్స్ అని, నాకు ఐఎమ్ కన్జ్యూమింగ్ దట్ కంటెంట్. 2-3 ఒక టాపిక్ గురించి చెప్తున్నారు అంటే నేను వింటున్నా, చదువుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా. సో అన్నకు ఆ వాల్యూ ఉంది అన్నట్టు. సో బేసిక్గా కమ్యూనిటీ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఒక మినీ సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్సర్, కో-ఇన్ఫ్లుయెన్సర్ నెట్వర్క్లో తయారైంది. అంతేనా? సో నేను ఇప్పుడు విరాట్ కోహ్లీని చూసుకున్నాను, లేకపోతే ఎవడో ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఒక 100,000, 200,000 ఫాలోవర్స్ వినుకున్నాను. ఒకవేళ నా చుట్టుపక్కల ఉండే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఐడియాలజీస్ మ్యాచ్ అయ్యి వాళ్ళు ఇంకేం సజెస్ట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ క్లబ్ ఉండి వాడు క్రికెట్ బ్యాగ్ సజెస్ట్ చేసినా కూడా కొంటాను. యాడెడ్ వ్యాలిడేషన్. ఇప్పుడు అన్న చెప్తున్నట్టు మొన్న ఒకసారి ఇది జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1000 జాబులకి 8,000 అనేది దిస్ ఇస్ ఒక గవర్నమెంట్ జాబ్కి వచ్చేంత లైక్ అటెన్షన్. అది ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆ జాబ్ ఎప్పటి నుంచో ఉంటుంది, కానీ దేర్ వాస్ అన్ ఎక్స్ట్రా వ్యాలిడేషన్ ఫ్రమ్ స్టూడెంట్ ట్రైబ్ అని చెప్పారు. నీకు నమ్మకం అంటాం చూడు, బేసిక్గా ట్రస్ట్ ఫ్యాక్టర్. నేను ఒక లాంగ్ టైమ్ బ్యాక్, ఐ డోంట్ నో వెదర్ యూ గైస్, సెత్ గోడిన్ అని ఒక రైటర్ ఉంటాడు. సో సెత్ గోడిన్ ట్రైబ్స్ అని ఒక బుక్ రాసిండు, ట్రైబ్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని. ఒక ట్రైబ్కి బేసిక్గా ట్రైబ్ అనేది ఎక్కడి నుంచి కాదు, స్టూడెంట్ ట్రైబ్ ప్రమోషన్ కాదు ఇది, బట్ జనరల్ గా ట్రైబ్ అనే వర్డ్ కి చెప్తున్నా వెనకాల చూడేముంటుందో. సో ఫైండ్ యువర్ ట్రైబ్. సో ద ఫస్ట్ ట్రైబ్ అనే వర్డ్ ఎక్కడ వస్తుంది అంటే, నేను నొమాడ్స్ లాగా స్టార్ట్ చేసినప్పుడు ఒకప్ప టైంలో ఒక లీడర్ ఉంటాడు, వాడు హంటర్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు అంటే, వాడు ముందు నడుస్తుంటే పాత్ క్లియర్ చేస్తే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ వాడిని ఫాలో అవుతారు, ఒక ఏరియాలో కల్టివేషన్ చేసుకుంటారు, వాళ్ళ గొర్రెలు ఉంటాయి. దట్స్ హౌ ట్రైబల్స్ లివ్డ్. అండ్ ఆ లీడర్ ఏం చెప్తే అందరు అదే ఫాలో అవుతుండే. సో ఆ ట్రస్ట్ అనేది నువ్వు ఒక లీడర్ లాగా నువ్వు బిల్డ్ చేయగలిగితే, ఆ క్రెడిబిలిటీ ఏదంటే క్యూరేషన్ అనేది, అంటే ఓకే నేను ఏం తీసుకోవాలా ఏంటి. ఇప్పటికీ మనకి కొన్ని ట్రైబ్స్ అండమాన్లు ఎవరిని కలవంటారు ఇప్పటికీ.
అమెజాన్ ఫారెస్ట్ లో కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి. నోబడి గోస్ అండ్ మీట్స్ దెమ్. దే ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్. దే డోంట్ యూజ్ ఇంటర్నెట్. దే డోంట్ డూ ఎనీథింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా who are still not exposed to the day-to-day life, right? But they're happy. Yes, they're, because a lot of times in the modern day world today again it is going back to zero. మన ఫుడ్కి మనం ఆర్గానిక్ కోసం పోతున్నాం. మధ్యలో మనమే యూరియా వేసుకున్నాం, మనమే కెమికల్ వేసుకున్నాం, అన్ని తీసేసి మళ్ళీ మనకే ఆర్గానిక్ కావాలా. సింపుల్ థింగ్స్ ఆర్ కాస్ట్లియర్ ఇన్ లైఫ్. ఫెన్మ్యాన్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు ఎనీవన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అ 5-year-old అంట. వెన్ యూ డూ ఎక్స్ప్లెయిన్ టు సమ్వన్ దట్ ఇట్ ఈస్ అ 5-year-old లాగా చిన్నోనికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉంటే దట్ ఈస్ లైక్ ది బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. సో ఈ రోజులలో ఏమైపోయింది అంటే, నీకు ఎగ్జామ్ కన్నా ముందు ఫ్రెండ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు మీ ఫ్యాకల్టీ సెమిస్టర్ మొత్తం చెప్పినా నీకు ఎక్కకపోతే, ఆ 5 నిమిషాల ముందు చెప్పే ఫ్రెండ్ ఈజ్ అ గాడ్ టు యూ. అవును. సో అలానే ఒక కమ్యూనిటీలో కూడా నువ్వు నేర్చుకున్న ఆర్ట్, నువ్వు నేర్చుకునే ఒపీనియన్, నువ్వు చూస్ చేసే ప్రోడక్ట్, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. మేము హానెస్ట్ అని బిల్డ్ చేసినాం. యాక్చువల్గా చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉన్నాయి. హోన్ ఎస్టీ అని చేసినాం. హానెస్ట్ అంటే హోనింగ్ అంటే షార్పనింగ్, ఎస్టీ స్టూడెంట్ రైట్, హానెస్ట్ సైబర్ సెక్యూరిటీ, హానెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, హానెస్ట్, ఇట్లా చిన్న చిన్న మైక్రో కమ్యూనిటీస్ బిల్డ్ చేసినాం. బట్ ఇక్కడ ఏమైపోయింది అంటే, ఏదైనా దానికి ఇప్పుడు మల్టిపుల్ కమ్యూనిటీస్ బిల్డ్ చేసినప్పుడు ఆ కమ్యూనిటీకి లీడర్, మన ఇండియన్ మెంటాలిటీ చెప్తుంది ఎస్పెషల్లీ, వీ నీడ్ సమ్వన్ టు లీడ్ ఇట్. దెన్ దట్ కమ్యూనిటీ స్టార్ట్స్ ఫ్లరిషింగ్ మోర్. ఇప్పుడు సాత్విక్ కూడా అగ్రీ అవుతాడు, మల్టిపుల్ కమ్యూనిటీస్ రన్ చేసినా కానీ కొన్ని కమ్యూనిటీలో యాక్టివ్ లీడర్షిప్ రోల్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ వాలంటీరింగ్ యాక్టివిటీ ఉన్న థాట్ ప్రాసెస్ తోటి కొంచెం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇఫ్ సచ్ లీడర్ ఈస్ గుడ్, దెన్ దట్ కమ్యూనిటీ విల్ థ్రైవ్. So tribes without a leader, without trust, without credibility can't grow beyond a certain point of time. మనం అనిపించచ్చు పర్సన్ సెంట్రిక్ కదా, స్కేలబులా ఇది స్కేలబిలిటీ ఉంటుందా? స్కేలబిలిటీ కాదు. ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ అయినా ఒక వ్యక్తితోటే స్టార్ట్ అవుతుంది, ఒక కమ్యూనిటీ అయినా ఒకరితోటే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఒక్కడు నడిచిన రోడ్లో పైడ్ పైపరా కాదా వాడు పైడ్ పైపర్ అయితే ఆ సాంగ్ తోటి ఇంకా ఎంతోమంది నడుస్తారు. ఎందుకంటే బిలీఫ్, నమ్మకం, హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ, హీల్ గివ్ మీ అ రైట్ అడ్వైస్. సో ఒకటి క్యూరేషన్, రెండోది క్యూరేషన్ తర్వాత వచ్చేది మోడరేషన్. సో ఫస్ట్ క్యూరేషన్ చేయాలంటే ఎవరిని తీసుకొస్తున్నావు లోపలికి అంటే ఆ పర్సనే తీసుకొస్తాడు కదా అందరినీ, అడ్మిన్. అవును. తర్వాత మోడరేషన్ ఏంటి అంటే, ట్రాక్ని వదిలేసి ఎక్కడికో పోతుంది అనుకో, మళ్ళీ ట్రాక్కి తీసుకురావడం. ఈ రెండు చేసినప్పుడు, క్యూరేషన్ మోడరేషన్ చేసినప్పుడు ఎనీ కమ్యూనిటీ విల్ బి దేర్. బట్ ద డే వెన్ దిస్ క్యూరేషన్ గలీజ్గా చేస్తే గలీజ్గా ఎంటర్ అవుతారు, మోడరేట్ చేయకపోతే ఒకటి రెచ్చిపోతాడు. సో ఈ రెండు, ఇప్పుడు కాలేజ్ కమ్యూనిటీ మాకు ఉంటుండే, మేము మీటప్ చేస్తుండే. ఒకరోజు ఏమైంది, ఇన్నోవేషన్ ఇంకా 17 to 21 వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఇక నువ్వు తలకాయ కింద. మనం కూడా అదే దాటి వచ్చినాం కదా అందరము. అప్పుడు ఆ ఏజ్లో ఎవరికి వినము. సతీషా అంటే నేను కేర్ చేయను, ఇంకోటి నేను ఇంకోటి స్టార్ట్ చేస్తా అంటాడు. ఆ జోష్ ఉంది. కాలేజీలో క్లబ్లు కూడా అట్లనే బతుకుతాయి. Colleges survive because of clubs. Clubs are created not to encourage students. They are created to divide students. Because వాళ్ళు కొట్టుకుంటుంటే హ్యాపీగా ఉంటాడుగా కాలేజ్ వాడు. ఓకే, ఇప్పుడు రూల్ పెట్టినావు అనుకో, ఈ క్లబ్ ప్రోగా పెట్టుకుంటాడు ముందే చెప్పి, నీకు స్పాన్సర్షిప్ ఇస్తా అంటాడు. ఇంకో క్లబ్ తోటి మంచిగా వానికి కొట్లాట పెడతాడు, వీడు హ్యాపీగా ఉంటాడు పైన కూర్చొని. దట్ ఈస్ పాలిటిక్స్. అప్పుడే అన్న అవసరం ఉంటుందిగా, అంటే వాళ్ళ గొడవలు ఉన్నప్పుడే ఒక పెద్ద మోటివేషన్. నువ్వు యునైట్ చేయాలిగా బేసిక్గా. చూస్తున్నా అదే కామెంట్ కూడా కొట్టిండ నాకు. నేను చూసి నాకు జేడి చక్రవర్తి ఫీలింగ్ వచ్చింది. ఆడ పెడితే నేను చెప్పినానికి బాబు ఆయన అది పెద్ద నోటోరియస్ ఎగ్జాంపుల్ ఇచ్చినావు. కానీ ఆలోచిస్తే, యాక్చువల్గా ఆలోచిస్తే, కాలేజ్ డివైడ్స్ పీపుల్, స్టూడెంట్ ట్రైబ్ యునైట్స్ పీపుల్. I try to unite people because the pain point చెప్తా. ఓ రోజు మంచి మాట చెప్పి ఏం చేస్తున్నానంటే, ఈ యాపిల్ ఐఫోన్లలో ఎయిర్ డ్రాప్ అని ఒకటి ఉంటుంది. నాకు తెలియదు ఎయిర్ డ్రాప్లో మెసేజ్, నాది ఐఫోన్ కాదు. సో అంత స్టూడెంట్స్ అంతుంటే ఒక అమ్మాయి వచ్చి, అన్నయ్య ఇట్లా మెసేజ్లు కొడుతున్నారు, ఏంద్రా మెసేజ్ ఏంది అంటే, అవి ఏమంది ఉంటే ఆ ఎయిర్ డ్రాప్లో మెసేజ్, వాడు ఏ డ్రాప్లో మెసేజ్ పెట్టచ్చా ఏదో పెడతారంటే, ఏ డ్రాప్లో ఆ ఏరియాలో ఏం పెడతాడంటే వాడు,
ఐఎమ్ ఆన్ మై నంబర్ ఇస్ దిస్, ఓపెన్ పెట్టేసేసి వాడు దానికి డేటింగ్ కార్డు ఆ కమ్యూనిటీలా బేసిక్గా ఎయిర్ డ్రాప్ తోటి వాళ్ళు డేటింగ్ చేస్తుంటారు. తెలియడం చెప్పుకోవాలి. బట్ నిజంగా టిండర్ సబ్స్క్రిప్షన్ లేదు, ఏం లేదు, దొరికిన దగ్గర 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి ఎయిర్ డ్రాప్ తోటి వాడి టెక్నిక్, ఇది ఇన్నోవేషన్ బాబు. మనం ఎస్టాబ్లిష్ చేసాం కదా, ఎవరికి కావాల్సిన తెచ్చుకుంటాడు కమ్యూనిటీలో, వాడు డిజైన్ చేసుకుంటాడు, వాడు చర్న్ చేసుకుంటాడు దాని నుంచి. ఫస్ట్ టైం వింటున్నా. ఎయిర్ డ్రాప్ ఇట్లాంటి ఇన్నోవేషన్ స్టూడెంట్లు చాలా వస్తాయి. సో ఇట్లా వాడికి స్వైప్ చేయడం తెలియకపోయినా స్వైప్ రైట్ చేయడం తెలుసు, స్వైప్ లెఫ్ట్ చేయడం తెలుసు. వాడికి స్వైప్ చేస్తే అకౌంట్ లో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వస్తుంది, అందుకే వాడు స్వైప్ ఇట్లా చేయడు. ఇట్లా లేజీ పీపుల్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ డ్రాప్ లో వాడు కొడతాడు, ఐఎమ్ దేర్ హియర్ టిల్ 8 o'clock, anyone, I'm in the white shirt, I am here, anyone can meet, we can hang out. ఎయిర్ డ్రాప్ లో. సో అక్కడ ఉన్న ఎయిర్ డ్రాప్ లో అంతా ఒక ఫ్యాకల్టీ ఎవరో వచ్చారు, లేడీ ఫ్యాకల్టీ, ఆమెకు కూడా ఎయిర్ డ్రాప్ వచ్చిందిగా, ఆమె కూడా తీసుకొచ్చి ఆయన చూడు ఎట్లా చేస్తుంటాడు వీడు. You can hide identity, just says iPhone. అంతే, ఆ పేరు చెప్పదు, పేరు రాదు, we can hide it, right? మోర్ దెన్ అంటే వాడి థాట్ ప్రాసెస్, వాడి ధైర్యము, వాడి క్రియేటివిటీ, వాడు ఏం చీకట్లో వాళ్ళు వేస్తుంటాడు, ఏముంది అనే టైప్ లో వాడు ఆలోచన. సో ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ద వే యూ సీ ఎ కమ్యూనిటీ, the way there is someone else as the person on the top versus person on a consumer. So once after, like Satish indaka manchiga annattu, as a volume country like India, here you don't have a control after a point of time. Avun. So it becomes crowd. Avun. It is not, it's when the crowd becomes a mob, it's very dangerous. So the way you control that, and then curation, moderation, then that community starts flourishing better. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక తెలిసి సాత్విక్ తప్ప మీ ఇద్దరిది పర్సన్ లెడ్ బ్రాండ్స్. స్టూడెంట్ రైబ్ అంటే చరణ్ అన్న, వెరీ క్లియర్. మెల్బోర్న్ మామ అంటే సతీష్. లైక్ చదివి నేను గుర్తుపడతారా కమ్యూనిటీ? చాలా తక్కువ, వెరీ లెస్. బికాస్ అదే ఎవ్రీ లోకల్ ఒక్కొక్క దానికి ఐ వాంటెడ్ టు లైక్ లెట్ దెమ్, బికాస్ కమ్యూనిటీ ఐ వాంటెడ్ దెమ్ టు కమ్ అండ్ లీడ్ దేర్ ఓన్ థింగ్ కదా. చాలా రేర్గా, వెరీ రేర్, దట్ మచ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ బ్రాండ్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు, నువ్వు అన్నట్టన్నా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్కి ఒక వాల్యూస్ ఉంటాయి, బ్రాండ్ వాల్యూస్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతారు, ఆ పర్సన్కి అట్రాక్ట్ అవుతారు, పర్సన్ చుట్టూ బ్రాండ్ బిల్డ్ అవుతుంది, కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. లెట్స్ సే రేపు నైకీ వచ్చి నేను ఇండియాలో ఒక బ్రాండ్ ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలన్నాడు అనుకో, ఎలా చేస్తారు? సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ చెప్తాను నేను. నాకు మొన్న ఒకరు వచ్చి స్టూడెంట్ రైబ్ గురించి మాట్లాడుతుండు, వాడు నాతో స్టూడెంట్ రైబ్ గురించి చెప్తుండు. సతీష్ కూడా అయ్యి ఉంటుంది, వచ్చి మెల్బోర్న్ మామ గురించి వచ్చి సతీష్కి చెప్పిన వాళ్ళు కూడా సందర్భాలు ఉంటాయి. సో అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా అన్నా నీకు స్టూడెంట్ రైబ్ తెలుసా, ఇట్లా చేస్తారు అది ఇది. సో ఇట్స్ లైక్ దోస్ ఆర్ ద హ్యాపీ మూమెంట్స్. యాక్చువల్లీ నోబడీ వాంట్స్ ద పర్సన్ టు బి బియాండ్ ద బ్రాండ్. కానీ తప్పని పరిస్థితులలో ఇప్పుడు మేము ట్రైబ్ ఫెస్ట్ అని లాంచ్ చేసినాం. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు దోస్ కాలేజెస్. ఐఎమ్ ఎన్షూరింగ్ దట్ ఐ స్టే అవే ఫ్రమ్ దోస్ ట్రైబ్ ఫెస్ట్. నిన్న విజయవాడలో అయింది, నెక్స్ట్ గోవాలో అవుతుంది, భోపాల్లో అవుతుంది. వీఆర్ నౌ ఆల్మోస్ట్ లైక్ పాన్ ఇండియా ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ ఈకో సిస్టమ్ అనే లైన్ ప్రతి ఒక్కరు రాసుకుంటాడు, కానీ మేము రియల్గా స్టూడెంట్స్ ఉన్నారు మాది. సో నేను చేసి ఆ ఫెస్ట్లకి ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్, కాన్షియస్లీ ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్. ఇప్పుడు నువ్వు చెప్పిన ఫీడ్బ్యాక్ ఓసారి వస్తుంది, ఓసారి ఏంటంటే బ్రాండ్ ఈజ్ బికమింగ్, పర్సన్ ఈజ్ గ్రోయింగ్ యాజ్ మచ్ యాజ్ ద బ్రాండ్ అనే టైప్లో. బట్ in a country like India, if you don't have a person right, what happens, like after a point of time, a culture build cheyadam kashtam. Avun, correct. So the reason is it's a person led brand. Yes, I agree, but the advantages and the disadvantages, but I feel there are more advantages than disadvantages, because you can control the purpose, you can control the theme. I'll tell you, a lot of global organizations started chapters in India. Like let's say ISEX ఉన్నాయి, IEEE ఉన్నాయి, స్టూడెంట్ చాప్టర్స్ ఉన్నాయి. Why can't student chapters grow beyond a deal? And because nobody is an owner there. Yeah. And the actual theme ఏమవుతుంది,
ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫారిన్ కంట్రీలోనేమో ఇప్పుడు యుఎస్లో కొన్ని క్యాస్ట్ డ్రివెనో లేకపోతే ఒక ఏరియా డ్రివెనో ఇట్లాంటి థీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఈ రోజులలో పదవి కావాలి. కరెక్ట్. బికాస్ దట్ గివ్స్ యూ ద హై. లైక్ బేసిక్గా ఒక గేటెడ్ కమ్యూనిటీలో సెక్రటరీ అని చెప్పుకుంటే, కాలనీ అసోసియేషన్ వాడు ప్రెసిడెంట్ అని చెప్పుకుంటే వాడు ఒక ఇండియా ప్రెసిడెంట్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఎన్ని పైసలు ఉండాలి. మై హోమ్ పూజ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేశుడు లడ్డు ఆక్షన్ నేనే స్టార్ట్ చేస్తా అంటే వాడికి ఒక ఫీలర్ మెంటల్ సార్. సో ఆయనకి అది లేకపోతే నడవదు. ఆయనకి ఐడెంటిటీ కావాలి. సో అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఆ కమ్యూనిటీలో ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ బికమ్స్ లైక్ ఎన్ ఆర్ఫన్. ఇఫ్ దెర్ ఇస్ నో స్ట్రాంగ్ పర్సన్, ద అదర్ పర్సన్ సేస్ లైక్ ఈ రోజులలో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు ఎవ్రీవన్ వాంట్స్ టు స్టార్ట్. నేను అందుకే చాలా మందికి చెప్తుంటా, if we go alone we might walk till a certain point. If we go together we will go longer distance and everyone will reach that place. Exactly. Yeah. అవును. చెప్తుంటే ఇప్పుడు కొందరికి ఎక్కుతుంది, కొందరికి ఎక్కదు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ద పాయింట్ ఇస్ ఎక్కడోడు ఉంటాడు. It happened to me other way around anna. Basically internal ga, for example, building a community of Melbourne Mama is a noble cause which is thought there is a gap. But cut to, I'm a different personality altogether. Like cinema and which I write a lot of dark stuff. I like contemporary stuff. అయితే నాకు ఇనిషియల్గా మనమే ఎందుకు అన్నిట్లో ఉంటామంటే పనిచేస్తాడు ఎవడు ఉంటాడు. మనం ఓన్ చేసుకుని ఎవడు ఓన్ చేసుకోడు ఇనిషియల్ స్టేజెస్లో అట్లీస్ట్. సో యూ షుడ్ బి యూ విల్ గో అండ్ ఆపరేట్ కెమెరా, యూ విల్ కమ్ అండ్ సీ ద ఫ్లోర్, యూ విల్ రైట్ స్క్రిప్ట్స్, యూ విల్ అనౌన్స్, యూ విల్ బి ఆన్ ద స్టేజ్. ఎందుకంటే ఆ మీటర్కి రీచ్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడియా అనుకోనికి ఎక్కడానికి ఒక ఫస్ట్ 5 people బ్యాచ్ ఏమంటారు క్రీమ్ లేయర్ మన దాంట్లో ఎవరైతే ఉంటారో ఒక మీటర్కి అది చాలా టైం పడుతుంది ఇనిషియల్గా కన్విన్స్ చేయడం చాలా. సో దానివల్ల ఎవ్రీవేర్ నువ్వే వచ్చి అనౌన్స్మెంట్ చేస్తావు, నువ్వే మళ్ళీ నీ ఇన్స్టాలో నువ్వు పోస్ట్ చేసుకుంటా గైస్ ఇస్ హ్యాపెనింగ్ అంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ మెల్బర్న్ మామా అండ్ దెన్ గో అండ్ వాచ్. మన ఫ్రెండ్స్కే చెప్తాం. సో అట్లా పీపుల్ విల్ నో దట్ అరే వీడి ఫేస్ అని. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఇట్ బికమ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ. బికాజ్ as a person, I grew up like fucking introvert, like anything. నాకు అసలు జనాలంటే చిరాకు. ఎవరైనా చుట్టాలు ఇంట్లోకి వస్తుంటే రూమ్లో డోర్ వేసుకునే బ్యాచ్ నేను. అట్లాంటిది దిస్ కమ్యూనిటీ అంటేనే పీపుల్. యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్, యూ నీడ్ టు టాక్ విత్, యూ నీడ్ టు సాల్వ్ ఏమంటే ప్రాబ్లమ్స్ అని కూర్చోవాలి. ఐ గెట్ ఎట్లా అంటే నేను పవన్కి వెళ్ళాలంటే అల్సడ్ వచ్చేస్తే జనాలతో మాట్లాడమని వర్డ్ వాడు. నిజంగా ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ యూఆర్ ఇంట్రోవర్ట్ యూ గెట్ టైర్డ్నెస్ టాకింగ్ టు పీపుల్. కుసబెట్టి కూల్ పని చేయరా మొత్తం 18 hours అని ఐ కెన్ డూ, బట్ talking to people, convincing some, that is not my thing. But at the end of the day, I ended up in film, marketing, business, everything is with people. So, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి ఇంటర్నల్గా పర్సన్ టు పర్సన్ ఈగో ఇష్యూస్ అవుతాయి, థింగ్స్ అవుతాయి. విల్ స్టార్ట్ బ్లేమింగ్ ఆర్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మెల్బర్న్ మామా అని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏమన్నా డూడ్ నీతో నాకు ఇష్యూ, ఇట్ గాట్ ఈ నోబెల్ కాజ్ మనం ఏదైతే బిల్డ్ చేసాం టుగెదర్, ఇట్ గాట్ నథింగ్ టు డూ విత్ వాట్ ఎవర్ ద ఇష్యూ హ్యాపెన్ బిట్వీన్ అస్. సతీష్ గారికి నాకు లొల్లైంది అన్నాడు, మెల్బర్న్ మామకి నాకు అయింది అంటాడు. సో ఇండైరెక్ట్ గా మెల్బర్న్ మామ ఇస్ నాట్ జస్ట్ మీ కదా, ఇట్స్ యూ, మీ, వి అండ్ అస్, ఎవ్రీథింగ్ టుగెదర్ బిల్డ్ దిస్. సేమ్ విత్ స్టూడెంట్ లైఫ్. అన్నకి ఇంటర్నల్ గా ఇష్యూ అయితే వాడు స్టూడెంట్ లైఫ్ ని బద్నాం చేయడం ఈజ్ నాట్ ద రైట్ థింగ్. అట్లాంటి మైండ్ సెట్ అంటే దాటి చూసేటోడు కావాలి మనకి ఇంటర్నల్ కోర్ టీమ్ లా. నేను ఈ మధ్య ఇంకోటి కొత్త స్టార్ట్ చేస్తా, ఎంపథైజింగ్ విత్ వాట్ యూ సెడ్. వి ఆల్ వెంట్ త్రూ దోస్ థింగ్స్. ఒక స్టూడెంట్ ఒకటి సమ్ XYZ గై గాట్ బెనిఫిట్ ఫ్రమ్ స్టూడెంట్ డ్రైవ్. మనమే స్కాలర్షిప్లు ఇచ్చినాము. ఎందుకంటే అట్లా గుప్త దానాలు చాలా అయినాయి, కొన్ని పబ్లిక్ దానాలు అయినాయి. కొందరు గోవాలకు పట్టుకపోయినాము, కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ వి డిడ్. లాభం తీసుకున్న తర్వాత నన్ను నేను పెద్ద ఫీల్ కావడం ఆపేసినప్పుడు ఐ స్టాప్డ్. దట్ ఫీలింగ్ అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయినాం. ఏంటంటే లైఫ్ లో నీకు కొందరు 4-5 people ఉంటారు, వాళ్ళంటే తప్ప నీకు బాధ కాదు, వేరే ఎవడు నింది. స్మాల్ సర్కిల్. సో నీకు ఆ ఫ్యామిలీ విచ్ యూ డింట్ చూస్, ఫ్రెండ్స్ విచ్ యూ హ్యావ్ చూజన్. సింపుల్, అంతే. ట్రూ. సో తర్వాత కొన్ని పర్సనల్ గా స్టార్ట్ అయిన పాయింట్స్ ప్రొఫెషనల్ అయితే, ప్రొఫెషనల్ గా స్టార్ట్ అయిన పాయింట్స్ పర్సనల్ అయితే. ఇట్లాంటి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను సతీష్ ఫస్ట్ టైం కలిసినాము, నేను సాత్విక్ ఫస్ట్ టైం కలిసినాము. ఇప్పుడు నువ్వు నేను వి కీప్ టాకింగ్. ఏదో నీకు చిన్న ఇష్యూ వచ్చినా నువ్వు నాకు ఫోన్ చేస్తావు, ఇట్లా ఏం చేయాలన్నా, ఇది ఏం చేద్దాము అని. కొన్ని బాండ్స్
ఒక్కొక్క లెవెల్ కనెక్షన్ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే geographical గా దగ్గర ఉంటే, లేకపోతే ఇంకా ఎన్నో రీజన్స్. ఇప్పుడు నేను సడన్గా ఆస్ట్రేలియాలో ఆఫీస్ స్టార్ట్ చేస్తే నాకు సతీష్ మీద డిపెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. When you keep meeting unplannedly, then the bonds start forming. ఇట్లాంటి వాళ్ళు తప్ప ఎవడన్నా నేను ఫీల్ కాదు. కానీ ఒక బ్రాండ్ని బిల్డ్ చేసినప్పుడు ఆ బ్రాండ్ ఏమన్నా అంటే మాత్రం కాపం ఫస్ట్ బాధ అవుతుంది. It's like మన పిల్లలు అన్నట్టు. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక కుక్కకైనా దాని కొడుకునో కూతురునో కుక్కకి కోపం వస్తుంటుంది, లేకపోతే పిల్లికి ఒక పక్షి అయినా కానీ దాన్ని చాలా కాపాడుకుంటుంది దాని నెస్ట్ని. అట్లనే ఈ బ్రాండ్ బిల్డ్ చేసినప్పుడైనా, కమ్యూనిటీ బిల్డ్ చేసినప్పుడైనా ఆ కమ్యూనిటీని ఏమన్నా అన్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దానివల్ల ఈరోజు నేను ఒక 45 కుటుంబాలు బతుకుతున్నాయి నెలకి, వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. రేపు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే 1,00,000 మంది స్టాక్స్ కొన్నారు అనుకో, వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందుకు ఆ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది బస్. సో కానీ చాలా మంది ఉంటారు, దేవాడి ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే బట్టగాలు చేసి వేసేసేయాలి బేసిక్గా. అంటే ఈజీ వే టు లైమ్ లైట్ కదా. అన్న నేను అన్న సూపర్, నువ్వు సూపర్ అని ఒక 10 కామెంట్లు పెడితే మైట్ నాట్ సి అన్న నువ్వు దొంగ అని ఒక మైండ్ ఖచ్చితంగా లైక్ చేసే బాయ్స్ అప్పటివరకు ఎవరు నెగిటివ్ మాట్లాడిపోయినా ఎవడన్నా ఒక నెగిటివ్ కామెంట్ పెడితే దాన్ని లైక్ చేసే బ్యాచ్ ఎక్కువైపోతారు. నోటీస్ దిస్ కల్చర్ రీసెంట్లీ ఎక్కువ స్ప్రెడ్ డోపమైన్ రిలీజింగ్ నెగిటివ్ కామెంట్స్ డోపమైన్ ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు కామెంట్ చేయడు, ఎవడన్నా ఒక ఇనిషియేట్ చేసుకొని నెగిటివ్ కామెంట్ చేస్తే దాని లైక్లు పెరుగుతున్నాయి ఇప్పుడు, కామెంట్ లైక్స్. It is the disadvantage of what you said, like person-led brand. Now, when they want to show anger towards, then they start showing anger is the brand. See, but of late I realized, like, okay, let them show it. But one thing I realized, reply. If you don't reply to them, because you are a marketeer, you know it is reputation management. If you don't reply to them, it becomes truth. Long time back, it is like I ignore it. Now it is not ignoring, because negative spreads more faster, like a wildfire, than the positivity. that's 100% true. సో నీ దగ్గర చూస్తే నీకు చాలా సెగ్మెంటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను కమ్యూనిటీ జాయిన్ అయిన తర్వాత, వర్క్షాప్ వచ్చిన తర్వాత దాంట్లో వాట్సాప్లో ఒక ఫీచర్ ఉంటుంది, పేరు మర్చిపోయిందని, కమ్యూనిటీ, దాని కమ్యూనిటీస్ అంటారు కదా. సో కమ్యూనిటీలో వచ్చినప్పుడు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో కనిపిస్తుంది ఓనర్స్. సో ఐ సా ఆల్మోస్ట్ 30-35 గ్రూప్స్ ఉన్నాయి మీకు. ఈచ్ గ్రూప్లో ఒక 140, కొన్ని గ్రూప్స్ 10-15 మెంబర్స్ ఉన్నారు, కొంతమంది 40 మెంబర్స్ ఉన్నారు. చిన్న గ్రూప్స్ మేనేజ్ చేయడము, చిన్న గ్రూప్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా, మాసివ్ గ్రూప్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా? సో కమింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు యానిమే మాంగా లాంటి దానిలో యూ విల్ హ్యావ్ ఓన్లీ 50-60 మంది ఉండొచ్చు, లేదా 100-200-300 మంది ఉండొచ్చు. వాళ్ళందరికీ కామన్ మోర్ నీష్. నాకు మాంగా అంటే ఒక ఇష్టం, వాళ్ళందరికీ కామన్ ఉంటుంది. అదే ఫుడ్ క్లబ్లో నీకు 1000 మంది ఉన్నా కానీ ఒకరికి బెంగాలీ ఫుడ్ ఇష్టము, ఒకరికి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో నువ్వు ఏదైనా మంచి ఫోటో, మంచి బెంగాలీ ఫుడ్ పెట్టినా దానిలో వాడి అటెన్షన్ ఓన్లీ ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఉండదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ టెల్ విచ్ కమ్యూనిటీ ఇస్ స్ట్రాంగర్ ఆర్ వీకర్ అని. బట్ ద మోస్ట్ యాక్టివ్ ఆర్ ఎంగేజ్ ఇస్ మోర్ నీష్. నువ్వు ఎంత నీష్ వెళ్తే వాళ్ళంత ఎంగేజింగ్ అండ్ యాక్టివ్గా ఉంటారు. సో దట్ ఈస్ ద స్మాలర్ ద గ్రూప్ ద మోర్ బెటర్. ఈవెన్ ఇన్ స్టూడెంట్ ట్రైబ్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నా దానిలో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్, దానిలో సబ్ డివైడ్ చేసి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ జెన్యూన్ లైక్ ఆఫ్ లోడ్ లైక్ హ్యాండ్స్ ఆన్ మెకానికల్, that like you will get like exactly core jobs వచ్చేవాళ్ళు. that వాళ్ళకి నువ్వు if you tell about some core mechanical job, the reception will be much more higher, correct, than telling it in like an entire job this thing అని. so it depends on how well niche. సో let me get this straight. ఒకవేళ నేను కమ్యూనిటీ బిల్డ్ చేస్తానంటే ఒక బిగ్ ఐడియా ఆర్ బిగ్ కామనాలిటీ మీద లోపల తీసుకొచ్చి తర్వాత ఇంటర్నల్లీ వాళ్ళని సెగ్మెంట్ చేయడం కరెక్టా? అంటే ఐ టెల్ యూ ఫస్ట్, ఎందుకు బిల్డ్ చేస్తున్నావు అనే క్వశ్చన్ ఫస్ట్ నీకు వేసుకోవాలి. రైట్. ఇప్పుడు సాత్విక్ బిగ్ ఐడియా ఏంటంటే, నేను నీ వర్క్ కాకుండా కూడా నీకు లైఫ్ ఉంది, ఆ లైఫ్ నువ్వు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేను నీకు ఎక్స్ప్లోరేషన్కి ఆప్షన్ ఇస్తాను, కమ్ అండ్ హ్యావ్ ఎ లైఫ్ స్టైల్ బియాండ్ వర్క్. దట్ ఈస్ దిస్ బిగ్ ఐడియా. ఐ రైట్? రైట్. నీ దగ్గర ఉందని అనుకున్నా, ఐ వాంట్ టు క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ టు గ్రో బిగ్గర్. అది I want to create a voice for NRIs. నీది. రైట్. సో ఇది ఒక బిగ్ ఐడియా,
లోపలికి వచ్చిన తర్వాత హౌ ఆర్ యూ సెగ్మెంటింగ్ వాట్ లైక్, ఎందుకంటే మళ్ళీ ఈజీలీ గోల్ అవుతుంది, ఈజీలీ ఎక్కువ అయిందనుకో, మోడరేషన్ లేదనుకో ఎవడో ఒకటి చిన్న మొదలెడతాడు, నలుగురు కొట్టుకుంటారు, నలుగురు 100 అవుతుంది. ఇక్కడ అగైన్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, లైక్ లెట్స్ సే వాట్ ఈస్ అ మోడల్, వాట్ ఈస్ అ స్కేలబుల్ మోడల్ అనేది ఒకటి ఆలోచిస్తుంటాం ఎవరైనా యాజ్ బిజినెస్ ఓనర్స్ అండ్ స్టఫ్. లెట్స్ సే లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, వెన్ మేము స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ అన్నంత డైవర్స్ సెక్టర్ ఎవరు ఉండరు. ఒక ఫార్మసీ స్టూడెంట్ ఉంటాడు, ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ ఉంటాడు, ఒక మెకానికల్ ఉంటాడు, ఒక మెకానికల్ చదువుతూ ఐటీకి వద్దాం అనుకుంటాడు, డిగ్రీలా చూసినోడు ఉంటాడు అండ్ స్టఫ్. బట్ నా కామన్ థ్రెడ్ ఒకటే ఏముండనంటే, నీకు ఒక ప్రీమియర్ కాలేజ్ కాకపోతే నువ్వు నా మెంబర్గా అంటా నేను. ఎందుకంటే ఒక ప్రీమియర్ కాలేజ్లో నాకు ప్రీమియర్ ఒక ఐఐటి కాలేజ్లో మనకి ఫెసిలిటీస్ దొరికిపోతాయి. మనకి ఒక ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఎవడో ఒకటి గెస్ట్ లెక్చర్కి ఇస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళకి ఐఐటీలో గెస్ట్ లెక్చర్ ఇవ్వబుద్ధి అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సోషల్ క్యాపిటల్ అక్కడ ఉన్న జనాలు హై, నీకు యూఆర్ ఆల్వేస్ అన్ యావరేజ్ ఆఫ్ 5 whom you're surrounded with అంటాం. నీకు అక్కడ క్యాంటీన్కి పోతే ఒక ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్ అవుతుంది, చెట్టు కింద కూర్చుంటే ఒకటి అవుతుంది. నువ్వు ఒక చిన్న కాలేజీలో ఉంటే నువ్వు స్టార్ట్అప్ పెడతా అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు, ఏమరా స్టార్ట్అప్ పెడుతున్నావా, ఇంకా ఏం సంగతి సతీష్ జాబ్ చేసుకోకుండా ఇవన్నీ తిండి పెడతావా ఇవన్నీ. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే, యూ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ పీపుల్ హూ విల్ టాక్ లైక్ యూ, హూ విల్ థింక్ లైక్ యూ ఫస్ట్. నంబర్ 2, మనము చాలాసార్లు ఒక యూజర్ గురించి మనకు తెలుసు అని అనుకుంటాం కానీ మనకు తెలియదు. యూజర్ నోస్ వాట్ హీ వాంట్స్ టు ఎక్స్ట్రాక్ట్. సో ఒక కమ్యూనిటీని ఇట్లా వాడొచ్చా అనే యూజ్ కేసెస్ మనం కాదు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే ఇట్లా వాడొచ్చా అనే ఫీలింగ్ ఒక కమ్యూనిటీ మీటప్ నుంచి వాళ్ళే క్రియేట్ చేస్తారు. నీకు తెలియదు కూడా, నీకు తెలియని కూడా తెలియదు. సో యాజ్ ఎ కమ్యూనిటీ బిల్డర్, ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ బీ హ్యావింగ్ యువర్ ఇయర్స్ క్లోజ్ టు ద గ్రౌండ్. ఏంటి అంటే నువ్వు స్పాట్ చేయాలా, దాన్ని ఇట్లా వాడుతున్నారు అని అర్థం చేసుకోవాలా, ఇది కావాలని కోరుకుంటున్నారు అని అర్థం చేసుకుంటే దెన్ యూ రెప్లికేట్ ఇట్, యూ మ్యాగ్నిఫై ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే, నువ్వు మైక్రో గ్రూప్స్ కోసం వస్తున్నారా, లేకపోతే ఫస్ట్ ఇది చేయాలా తర్వాత అది చేయాలా. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమనుకుంటారంటే, దెర్ ఆర్ 2 ways ఆఫ్ బిల్డింగ్ బిజినెస్. వన్ ఈస్ స్టీవ్ జాబ్స్ వే ఆఫ్ బిల్డింగ్ బిజినెస్. యూజర్ డజంట్ నో ఎనీథింగ్, I'll innovate, I'll use them something, let them use. Ingot Samsung way of doing things. They keep doing market research and hear and do it. ఇది కరెక్ట్ అన్నాను, అది కరెక్ట్ అన్నాను నేను. కానీ ఇండియాలో ఇప్పటికీ మనము అవతలోడు నాకేం కావాలని, యూజర్ ఈజ్ ద కింగ్, కస్టమర్ ఇస్ ద కింగ్. ఇప్పుడు యాపిల్లో కూడా మీకు తెలుసు, చాలా మంది యాపిల్ యూజర్స్ మెల్లగా యాపిల్ని వదిలేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు స్టేటస్ సింబల్ ఉండదు, ప్రతి ఒక్కడు ఉండదు. 3 స్టవ్లు కొందరి దగ్గర ఉంటాయి, 2 స్టవ్లు కొందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏముంటుంది బేసిక్, ఇప్పుడు 3 స్టవ్లు, సో ఇట్స్ లైక్ 2 స్టవ్లు ఉంటాయి. సో కాన్సెప్ట్ ఏంటి అంటే, అక్కడ అమెరికాలో అక్కడిక్కడ ఈ వేరే కంట్రీస్లలో క్యారియర్ వాడు సబ్స్క్రిప్షన్ ఇస్తాడు, ఇండియాలోనేమో అప్పు చేసేవారికి ఉంటాడు. సో అదొక యాపిల్ కూడా ఒక కమ్యూనిటీయే కదా బేసిక్గా చెప్పాలంటే, ఒక కమ్యూనిటీకి బిలాంగ్. ద మూమెంట్ ఎవ్రీవన్ ఈస్ కమింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ, ఇప్పుడు దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ ఐ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. దోస్ ఆర్ లైక్ బ్రాండ్ లెడ్ కమ్యూనిటీస్. మన దగ్గర కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ క్లబ్ అని ఉంటుంది, ఫతే మైదాన్ క్లబ్ అని ఉంటుంది. ఆ క్లబ్లో యాక్చువల్గా కమ్యూనిటీ సెంటర్ అని రాస్తాడు. అది ఫిల్ అయిపోతే కోకా వెళ్తారు మెల్లగా. ఇప్పుడు నెక్స్ట్ అదే కదా, ఇప్పుడు కోరం అని ఒకటి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వాడేంది మెంబర్షిప్ 5 లక్షల రూపాయలు, ఇట్లాంటి కమ్యూనిటీలు ఉన్నాయి. కోరా డిస్ట్రిక్ట్ 150 దగ్గర కదా, దానిపైన సో 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ ఫీజు. దానికి 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ కాస్ట్ 1,50,000. అక్కడ జరిగే నార్మల్ వర్క్ షాప్స్ ఇప్పుడు మనోడు చేసేవే ఉంటాయి. మళ్ళీ సేమ్ సేమ్ చేసిందే, బట్ ఎక్స్ట్రా ప్రీమియం, ఎక్స్ట్రా దిస్ థింగ్, ambience కోసం మేబీ. అండ్ it is not ambience, it is just that I'm not part of the masses. That's also status కోసం. యాక్చువల్ కమ్యూనిటీ అనేది want to segregate themselves. కలవద్దు నేను దాంట్లో. ఎందుకు ఇప్పుడు ఎన్ఆర్ఐ, ఐ థింక్ సతీష్ కెన్ టెల్ మోర్. అక్కడ ఫారెన్ కంట్రీస్లో ఇంకా డివిజన్ ఎక్కువ మనకన్నా. ఇప్పుడు నేను ఇండియన్ స్టూడెంట్స్ని నేను ఫారెన్ కంట్రీస్లో ఈ సో కాల్డ్ సభలు అవుతున్నప్పుడు ఈ స్టూడెంట్స్ తోటి ఎట్లాంటి పనులు చేపిస్తారో కూడా నాకు తెలుసు. సతీష్ బ్రేక్ ఇట్ డౌన్.
మంచి కంటెంట్ నీకు అది. నాకు తెలియదు అంటే అక్కడ అందరూ ఒకలాగే ఉంటారు అనుకున్నాను. ఐ డోంట్ నో, బ్రేక్ ఇట్ డౌన్. అసలు మోర్ డైవర్స్డ్ ఏమంటారు ఇక్కడ మనం అట్లీస్ట్ ఇప్పుడు అన్న స్టూడెంట్ కమ్యూనిటీ స్టూడెంట్ ట్రైబ్ అండ్ ఆల్ దాంట్లో అట్లీస్ట్ ఇంకా డిఫరెన్షియేషన్ ఉండదు. స్టూడెంట్ అంతే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కాస్ట్ సెంట్రిక్ ఇవన్నీ పార్టీ, every political party has different communities altogether. Every political party, every caste has నేను different డైరెక్ట్ differences చూసిన altogether. US లో ఇండియన్ స్టూడెంట్స్, నేను US లో చూసిన, ఆస్ట్రేలియాలో స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కాలేదు, కానీ US లో చూసిన కొన్ని XYZ సభలు అవుతాయి. ఈ హోప్ దిస్ someone reaches this or someone can echo me when they watch this. ఫస్ట్ డ్రైవర్ లాగా వాడతారు వాడిని, లాస్ట్కి ఐస్ ముక్కలు తెప్పిస్తారు వానితోటి. అక్కడ మళ్ళీ వాళ్ళ వాని దగ్గర పక్కన కూర్చోవద్దు. Students ని స్టిల్ నౌ ఈ రోజు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది టు బి ఆనెస్ట్. సి ఎవరైతే సిటిజన్ PR వచ్చి సెట్ అయిపోయి వాడికి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు, ఫేమ్ కావాలి, ఏమంటారు బీ ఆన్ స్క్రీన్, బీయింగ్ ఆన్ డార్క్ సైడ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ దట్ యూ షుడ్ నో. Exploitation. మామూలు ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. ఎందుకంటే యూఎస్ లో ఇంకా ఆస్ట్రేలియాలో అంటే మాకు వర్క్ రైట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళరు. యూఎస్ లో నీకు వర్క్ రైట్స్ ఉండవు. వెన్ యూర్ స్టూడెంట్ ఈజ్ నో వర్క్ రైట్స్. సో $12 ఇచ్చేసి అయితే మొత్తం వాడే స్టూడెంట్స్నే కదా. లైక్ కమ్యూనిటీ ఈవెంట్స్ అయినా చిన్న చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇస్ టెక్సస్ లాంటి దాంట్లో ఒక 20-30 తెలుగు కమ్యూనిటీలు ఉంటాయి. వాలంటీర్స్ వాళ్ళందరికీ ఎవరు చేయాలి వర్క్? సో స్టూడెంట్స్ ఉంటారు. ఏమైనా బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి? ఇస్తారు గంటకి, I don't think so. సాయంత్రం తిండి పెడతారు. Where they are earning. ఇక్కడికి వస్తే ఇక్కడ పొలిటికల్ సభకు వస్తే బిర్యానీ పంపించి పంపిస్తారు అట్లా. సేమ్ అక్కడ బిర్యానీ, ఇక్కడ పొట్లంలో కడతారు. అక్కడ క్రియేట్ ఎ టైటిల్ ఫర్ దెం మేబీ, లైక్ యు నో sophisticated స్ట్రీట్ ప్రెసిడెంట్ అనో లైక్ కన్వీనర్ అనో, యు గివ్ ఆఫ్ వన్ టైటిల్ అండ్ మేబీ అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ బుక్స్ రేపు ఎక్కడనో అన్న నాకు జాబ్ ఇప్పిస్తాడు అనే టైప్ లో అక్కడ ఉంటారు బేసిక్. సో సాడ్ కదా. but it's the dark side of a I mean you have to like ikkadaithe where there is scope there will be someone trying to leverage it ana cheptunadu. So how much are you leveraging it and for your own selfish benefit? I mean now I don't know, you guys can correct me on this point where everyone are, I'm not saying they are selfish, but selfless అనేది ఉండదు. లైక్ నో ఏదో ఒక్క చిన్న లైక్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ నైస్ ఫర్ దెమ్. ఇప్పుడు నాకు ఆ మండల ఆటలో ఆ చిన్న పిల్ల లేడీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను చేస్తుంది అట్లీస్ట్ ఐ ఫెల్ట్ రైట్, నైస్. నీకు సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది, హ్యాపీనెస్ కోట. సో అలాగా వాళ్ళ ఓన్ కమ్యూనిటీ వాళ్ళకి ఐ ఫీల్ వాట్ ఎవర్ ద డార్క్ సైడ్ ఐమ్ టాకింగ్ అబౌట్, దే విల్ ఫీల్ వాళ్ళ జస్ట్ బికాస్ దే హ్యావ్ ద సేమ్ లైక్ సిమిలర్ ఫ్యామిలీ నేమ్ అను, same structure of whatever they one part of community, they want to elevate them just for the association, and the only way they can elevate themselves is by telling the other people that they are wrong or they are down. ఎస్టీని స్టూడెంట్ ట్రైబ్, ఎస్టీని సెల్ఫిష్ ట్రైబ్ కూడా ఉన్నా. నేను ఓపెన్ గా చెప్పిన, ఓవర్ స్టేజ్ మీదనే చెప్పిన, అంతమందికి ముందు చెప్పిన, ఎవడు వాడు సెల్ఫిష్నెస్ కోసం రండి ఇక్కడికి. నీ సెల్ఫిష్నెస్ కోసం నువ్వు ఏం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో చేసుకో. బికాస్ అదర్వైజ్ ఈ రోజులలో అంత ఎమోషన్ లేదు ఎవరికి. ఎందుకంటే మెల్బిన్ మామ స్టార్ట్ హౌ వీ స్పీక్ కట్ టు 2014 when Telangana state formed and all. 2017 Melbourne Mama used to have a tagline of say it like Hyderabad, because Australia is a pretty Punjabi dominant. నార్త్ ఇండియన్ డామినేషన్ కెనడాలో ఎట్లా ఉంటుందో అట్లానే ఎక్స్ట్రీమ్ ఆస్ట్రేలియాలో కూడా ఉంటుంది. మన తెలుగులో ఎట్లా యూఎస్లో డామినేట్ చేస్తారో ఇక్కడ పంజాబ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ గో టు బాలీవుడ్ నైట్, ఇట్ ఈస్ పంజాబీ నైట్. నీకు దాంట్లో ఎట్లా అంటే నువ్వు మిరియాలు ఆవాలొచ్చినా ఏమంటారు ఇల్లు స్టార్ట్ ఎంజాయింగ్ అట్లుంటుంది. మనకి బాలీవుడ్ అంటే లైక్ హైదరాబాద్ లో కొంచెం కనెక్టెడ్ కదా, స్పీక్ హిందీ అండ్ ఆల్. సో ఓన్లీ జస్ట్ బికాస్ అరే వీడు మెల్బిన్ మామ అంటే తెలంగాణ వాడిదిరా, ఇప్పుడు మనం ఆంధ్ర స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన బ్యాచ్ కూడా ఉన్నారు. బ్రిస్బెన్ బాబాయ్ అట్లాంటివి ఉన్నాయి చాలా. లైక్ అరౌండ్ 16+ people started after that, like 2019 ఆ టైంలో. ఓన్లీ రీజన్ జస్ట్ బికాస్ వీడు తెలంగాణ వాడు అంతే. మెల్బిన్ మామ అంటే తెలంగాణ వాళ్ళదే అండి. మా దాంట్లో పనిచేసి పంజాబ్ వాళ్ళు, నేపాలీస్, ఆ బ్యాక్ అండ్ టీమ్ అంతా నేపాల్, ఇంకా పంజాబ్ కమ్యూనిటీ, తెలుగు, హిందీ అందరూ ఉన్నారు. బట్ వాళ్ళకి అట్లా కాదు. ఎట్లా అంటే నీకు ఎంత సందు దొరికితే అందరం కూడా ఫామ్ చేయాలంతే. కొంత ఎక్కడ ఐడెంటిటీ దొరుకుతుంది మనకి అక్కడ కొడదాం. ఇంకోటి అన్న చెప్పినట్టు
స్టూడెంట్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఇప్పుడు నీకు వచ్చినావు బెంచ్ గారు అన్నావు, పెద్ద ఇల్లు కట్టినావు, నెక్స్ట్ అక్కడ ఉంటున్నావు. కానీ అక్కడ ఉంటే ఎవరికి గేర్ చేయడు కదా, బికాస్ దట్స్ ప్రిటీగా నువ్వు యూ కాంట్ డిఫరెన్షియేట్ పీపుల్ అబ్రాడ్. ఎందుకంటే వాడు రిచ్ ఆపూరా చెప్పలేవు నువ్వు అని చూసి. ఇప్పుడు నువ్వు ఎట్లా బయట పడతావు నువ్వు ఏంది అని, నీ ఓన్ ఓకే దిస్ ఈజ్ మై కమ్యూనిటీ, దిస్ ఈజ్ పొలిటికల్ పార్టీ ఐ బిలాంగ్స్ టు అని చెప్పి పోస్ట్ పెడితే ఆ బ్యాచ్ అంతా దిగుతారు. ఆ బ్యాచ్ అంతా ఆస్ట్రేలియాకి వస్తే నా ఇంట్లో వచ్చి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చూపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అబ్సల్యూట్లీ. ఆ హీరో మీ ఇంట్లో ఉంటాడు, ఆ హీరో వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఇంట్లోన్నారా అని చెప్పి ఫోన్ కొడితే బ్యాచ్ అంతా ఫ్రీగా వస్తే కూర్చుంటారు. బయట దేశాలలో తెలుగు వాళ్ళు తెలుగు విద్యార్థులు ఫేస్ చేస్తున్నాం అని కట్ చేయి. అదే అవుతుంది. ఇప్పుడు ఓకే ఈ పొలిటికల్ పార్టీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ పొలిటీషియన్ ఇక్కడ చూస్తావు, అదే XYZ పొలిటీషియన్ వచ్చి చరణంతో చరణ్ ఇంట్లో ఉన్నాడు అంటే చరణ్ నాకు తెలుసు కదా, స్టేటస్ పెరిగిపోయింది, చరణ్ నాకు తెలుసు అంటే నా బ్యాచ్ అందరికి చరణ్ దగ్గర తీసుకెళ్ళి అన్న చరణ్ నా ఫోటో దిగాలి అంటే నేను బ్యాచ్ అంతా పట్టుకొస్తా కదా. ఇదే సోఫాలో కూర్చున్నాడు తెలుసా, ఇదే ఇప్పుడు సీఎం అయ్యారు అంటాడు, ఇట్లనే ఇదే సోఫాలో కూర్చున్నాను. దట్స్ హౌ దే టాక్ లైక్, బికాజ్ వాళ్ళకి అక్కడ ఏముంటుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ వీళ్ళందరూ 70 టేబుల్ 80 టేబుల్ నేర్చుకున్నారు అబ్బా, 81 80 82 80 160 అంటే ఏంటి అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్. బిగ్గెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఆర్టిస్ట్ విషయంలో అయితే యూఎస్లో అయితే ఇంకా దారుణం. అదే కల్చర్ ఇక్కడ అడాప్ట్ చేశారు. బికాస్ మనం సీరియస్ ఈవెంట్ ఆర్గనైజర్ ఐ ఫేస్ ఇట్ వెరీ బ్యాడ్లీ. ఎట్లా అంటే వాడు అమెరికాలో ఇస్తున్నారు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు, అరే అమెరికా క్రౌడ్ వేరు, అక్కడ 14 ఈవెంట్లు అయితే అన్ని స్టేట్లు ఉన్నాయి, మా దగ్గర ఉండే 3 మెల్బోర్న్ సిడ్నీ తప్ప వేరే దగ్గర జనాలే రారు. బికాస్ ఆస్ట్రేలియా ఇస్ వెరీ ఐసోలేటెడ్ కంట్రీ, డెన్స్లీ పాపులేటెడ్. ఓవరాల్ పాపులేషన్ is 2.5 crores ఆస్ట్రేలియా పాపులేషన్. అంతేనా? హైదరాబాద్ అంత పాపులేషన్ కాదు, 2.5 crores అంతే మొత్తం. కన్నా kangaroos But like on that note, I actually wanted to ask you. So when you say the concept or the culture of collaboration, so నువ్వు గ్రో అవ్వు నన్ను గ్రో అవ్వనివ్వు అనేది ఆబ్వియస్లీ కల్చర్గా అది గ్రో అవ్వడం చాలా కష్టం. ఇట్స్ నాట్ లైక్ మనం స్టార్ట్ చేయకముందు స్టూడెంట్స్ లేరని కాదు, నేను స్టార్ట్ చేయకముందు లైఫ్ స్టైల్ క్లబ్స్ లేవని కాదు. బట్ హౌ మచ్ డూ యూ థింక్ వీ షుడ్ కొలాబరేట్, ఆర్ ఒక మనిషితో కొలాబరేట్ అవుతున్నప్పుడు వాట్ goes on in your mind? I wanted to know individually, like when I say collaboration, there is a lot of like you give value, you take also value. So how do you guys define whom to collaborate with, whom not to collaborate with? I have a thought process untunda. I wanted to know individually each of you. నా వరకు వస్తే నేను ద వే ఐ సీ కొలాబరేషన్ ఇస్, నా ఆడియన్స్కి లేకపోతే నాకున్న చుట్టుపక్కల వాళ్ళకి వాల్యూ వస్తుందా లేదా. అండ్ వన్ థింగ్ ఐ డు నాట్ కొలాబరేట్ ఇస్ I don't want to confuse my audience. What do I mean by confuse? నేను సాల్వ్ చేసే ప్రాబ్లమ్ నా పక్కన కూర్చునేవాడు కూడా సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాడు అంటే నేను కొలాబరేట్ అవ్వలేను వాళ్ళతో. దిస్ ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. అగైన్ కోర్ ప్రాబ్లమ్, నాట్ ద బిగ్ ప్రాబ్లమ్ కాదు, కోర్ ప్రాబ్లమ్. ఓకే, అప్పుడు ఐ డోంట్ కొలాబరేట్ బికాజ్ నాకు ప్రాబ్లం కాదు, ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్. నా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. దట్ ఈస్ ద రీజన్ ఐ కొలాబరేట్ అవ్వను. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కమ్యూనిటీ ఉంది, నాకు స్కిల్ నేర్చుకుని ఒక కమ్యూనిటీ ఉంది, వేఆర్ వీ టీచింగ్ మానిటైజబుల్ స్కిల్స్, రైట్. వాళ్ళకి లైఫ్లో స్కిల్స్ నేర్చుకుంటున్నారు, బట్ వాట్ నెక్స్ట్, రైట్. అప్పుడు నేను డెఫినెట్గా నేను కొలాబరేట్ అవుతాను. ఓకే, స్కిల్ నేర్చుకునే కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి జాబ్స్ కావాలి, నేను చదవన్నా పక్కా పట్టుకొస్తాను, రైట్. ఎవడన్నా అన్నా నాకు యూఎస్కి వెళ్ళాలి, నేను చదివితే పక్కా పట్టుకొస్తాను. సో వాళ్ళ లైఫ్లో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నది, దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అక్కడ నేను కొలాబరేట్ అవుతాను. సో దట్ ఈస్ హౌ ఐ సీ కొలాబరేషన్. నేను చేస్తుందే ఎగ్జాక్ట్గా ఇంకొకరిని తీసుకొచ్చి చేస్తే వాడు కన్ఫ్యూజ్ అవుతాను, ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా. వాడికి ఆల్రెడీ మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ వన్ మనం ఎందుకు కొలాబరేట్ అవుతున్నాం, ఎన్ని కంటెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, మనం ఎందుకు వాల్యూ ఇస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక సేల్స్ ఫనల్ క్రియేట్ చేస్తున్నాము, వాళ్ళని దాని ద్వారా తీసుకెళ్తున్నాము, వాళ్ళకి లైఫ్లో ఒక డైరెక్షన్ చూపిస్తున్నాం. డైరెక్షన్ చూపించడంలో వన్ ఆఫ్ ద స్టేజ్ ఏముంటుంది అంటే వాటికి క్లారిటీ ఇవ్వడం. కరెక్ట్, క్లారిటీ ఇవ్వడం, కన్ఫ్యూజ్ చేయడం కాదు. సో దట్ ఈస్ హౌ ఐ సీ కొలాబరేషన్. ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ప్రతి వాళ్ళ పర్స్పెక్టివ్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే వాడు బిజినెస్ కమ్యూనిటీ లెడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే ఎలా చేయాలి నా దానికి వాడికి క్లారిటీ వస్తుంది. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ దిస్ ఏం చేయకూడదు అని కూడా క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్.
సో దట్ ఈస్ హౌ సీ కొలాబరేషన్. నువ్వు అన్నా అంటే లైక్ లెట్స్ సే హూఎవర్ ఈస్ వాచింగ్ దిస్ ఆల్సో చాలా మందికి డౌట్ వస్తుంది, నేను ఎందుకు చూడాలి ఇది. యా సో ఫస్ట్ థాట్ ఈ నువ్వు అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ ద ఫస్ట్ రిలేషన్ థింగ్ ఏంటి అంటే, ఒక ఆర్టిస్ట్ చూస్తుండ అనుకో, రేపు వచ్చి కమ్యూనైట్ లోకి వచ్చి నేను ఒక వర్క్ షాప్ చేయొచ్చా అంటే దానికి ఎలిజిబిలిటీ ఏంది, వెట్టింగ్ ప్రాసెస్ ఏంది, ఎవరు ఒక పలానా ఆర్ట్ కమ్యూనిటీ పలానా ఎగ్జిస్టింగ్ పర్సన్తో నువ్వు మాట్లాడాలని నువ్వు కనెక్ట్ చేస్తా, సాత్విక్కి మెసేజ్ చేస్తారు. ఆర్ సమ్వన్ సేస్ లైక్ అన్న నేను కొత్తగా వస్తున్నా ఆస్ట్రేలియాకి, ఆల్రెడీ మెల్బర్న్ మామ తెలిసినోడు ఉంటాడు, వాడు ఇంకోటి తెలియనోడు వాడు మెసేజ్ చేస్తాడు. ఆర్ లైక్ లెట్స్ సమ్మన్ వాంట్స్ టు స్టార్ట్ ఎ రెస్టారెంట్ ఇన్ మెల్బర్న్, తెలుగు వాళ్ళ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నా అంటే కంపల్సరీ హీల్ బీ మోర్ యూస్ఫుల్ టు అనౌన్స్ దట్ థింగ్. కొలాబరేషన్, ఈ టైప్ ఆఫ్ కొలాబరేషన్ ఒకటి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ ఇండివిజువల్ టు ఏ సంథింగ్. లైక్ లెట్స్ ఇప్పుడు ఇది చూస్తున్న ఒక ఎవరైనా someone who wants to export something to Australia, Satish can be a fabulous connect to them. ఆ ప్రోడక్ట్ని అర్థం చేసుకుంటాడు, దానికి అక్కడ ఇంత కస్టమర్స్ ఉన్నారా లేరా కొన్ని శాంపిల్స్ పంపియండి అంటాడు. దెన్ హీల్ స్టార్ట్ హెల్పింగ్ దెమ్ మానిటైజ్, హీల్ బెనిఫిట్, దే విల్ బెనిఫిట్ అండ్ ద ఎండ్ యూజర్ ఈజ్ ఆల్సో గెటింగ్ బెనిఫిటెడ్, హీల్ గైడ్ దెమ్. దట్ ఈస్ ఇండివిజువల్. ఒక స్టూడెంట్ చూస్తాడు దీన్ని, అన్న నేను ఒక స్టార్ట్అప్ ఐడియా ఉంది ఆర్ ఇంటర్న్షిప్ కావాలనుకుంటున్నా అంటే హీల్ రీచ్ అవుట్ టు స్టూడెంట్ ట్రైబ్, ఐ విల్ హెల్ప్ హిమ్. దిస్ ఇండివిజువల్. Like I gave 3 examples who are there here. Someone who wants a digital business guy wants to get an idea from Vivek, they'll reach out to him. But community collaboration kuda okati untadi. Yeah. So that's a larger level thing. Individual to community is easier. You identify with it or you don't identify with it. Now let's say I'll only give an example now. Now I am doing a lot of events. You are doing a lot of events. I'll start thinking, బట్ నేను ఆలోచించింది ఏంటంటే, ఓకే యాక్చువల్గా చెప్పాలంటే ఐ థాట్ ఆఫ్ అప్రోచింగ్, బట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక లెట్స్ ఆగస్ట్లో లెట్ మీ రీచ్ అవుట్. ఈవెన్ వితౌట్ దిస్ మీటప్ ఆల్సో ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ అవుట్. ఏంటంటే కెన్ వీ డూ సమ్ కామన్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ వేర్ వీ కెన్ జనరేట్ వాల్యూ ఫర్ సమ్ వన్, wealth can be created and lot of people can get benefited. Or I will, for sure I was thinking on a larger because Chapalante there's a dip in students count now going to abroad countries in the last 1 year. So I've been consciously telling people, unless it's a very good university, don't go. ఎందుకంటే నేను అది ఓపెన్గా చెప్తున్నా, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఇండియాలో కూడా స్టార్ట్ అయినాయి కొన్ని. సో ఇట్స్ లైక్ ఐ వాస్ టెలింగ్ లైక్ రేపు ఏమైనా చేయాలంటే వీ కెన్ డూ టుగెదర్. ఆర్ ఐ కెన్ లైక్ accommodation is a very big pain. A lot of startups come to me. I can't take some names now anyways, why should we take some people's name? But a lot of accommodation ki kuda startups unnai. Living lo, giving lo, startup lo they reach out to us to market them. They keep coming to us. But I keep telling them only one point, rather than working with someone else from some other place, I would prefer working with him and say like, you know, can we list Airbnbs or multiple Airbnbs on my place? Can we create a concierge kind of a package where someone gets picked up, someone gets first 7 days of accommodation, his basic needs are met in the first 1 month. తర్వాత వాడు తెలివైనోడు వాడు వాడుకుంటాడు అంటే ఒక కమ్యూనిటీ టు కమ్యూనిటీ కొలాబరేషన్ అంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే హిజ్ ప్రాపర్టీ ఓనర్స్ గెట్ బెనిఫిటెడ్. When you people say mutual benefit antam kada, it should be mutual. Yeah. So when win-win situation, mutual ivani over abused words. Yeah. Actually చాలా సింగిల్ సెంట్రిక్ గా మాట్లాడతారు, వాని యాంగిల్ నుంచే ఆలోచిస్తాడు. నేను ఎప్పుడే అందుకే చెప్తుంటా, ఎవరైనా అప్లై చేస్తున్నప్పుడు జాబ్కి నాకు జాబ్ కావాలి అంటే ఓకే అని కొడుతున్నాను. అదే దానికి నీ వీడియో బాగాలేదు, ఈ పలానా రీల్ ఎడిటింగ్ సరిగా లేదు, లేకపోతే ఇది ఇంకా మంచిగా చేయొచ్చు, ఈ డిజైన్ ఇంకా బెటర్గా చేయొచ్చు అని నాకు ఎవరైనా మెసేజ్ కొట్టిండనుకో, నీ వర్క్ పంపి అంట. ఎగ్జాక్ట్లీ రైట్. సేమ్ థింగ్ ఒక కమ్యూనిటీ టు కమ్యూనిటీ కూడా నేను జస్ట్ నీ ఈవెంట్స్ అని నా దాని మీద లిస్ట్ చేయంట నేను అంటే దాని నాకే లాభం కదా. ఇట్ షుడ్ బి లైక్ ఓకే, ఆర్ యూ హైలైటింగ్ మీ, ఆర్ యూ యాడింగ్ సర్టన్ వాల్యూ, ఐ షుడ్ బి యూనో. ఇప్పుడు లెట్స్ సే నేను సింపుల్గా ఏం చెప్తా, ప్రతి ఒక్కరి దగ్గర ఎనీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఇట్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ ఎ ఇఫ్ నాట్ 50-50 అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 60-40. కరెక్ట్. బెనిఫిట్ ఉంది అంటే ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ లాగా.
సో సి కొలాబరేట్ నుంచి ఎలాబరేట్ ఎందుకు చేస్తున్నాము అంటే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ కొలాబరేషన్. దే ఫీల్ లైక్ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వార్లు అయినా ఎక్కడైనా కానీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ కొలాబరేషన్. ఎగ్జాక్ట్లీ. వై షుడ్ వి రీబిల్డ్? ఇప్పుడు SaaS ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ బిల్డ్, పే సబ్స్క్రిప్షన్ అండ్ యూజ్ ఇట్. కొందరు తిక్కోళ్ళు మొత్తం బిల్డ్ చేసుకోవాలని కూర్చుంటారు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. I get. So this is a point I wanted to add, like a good point that you put out. Like నువ్వు కొలాబరేట్ అవుతున్నప్పుడు ఐ థింక్ యూ షుడ్ బి కాన్షియస్ అబౌట్ నువ్వేం తీసుకుంటున్నావో. యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ అప్ ఫ్రంట్ యూ ఓన్లీ టెల్ దట్ ఓకే దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డెలివర్ ఆల్సో. ఇనిషియల్గా ఉన్నప్పుడు ఓకే, కానీ ద మూమెంట్ వి గ్రో, నేను ఎవరైతే పీపుల్ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర నీతో కొలాబరేట్ అవ్వడానికి ఆలోచించారో, నువ్వు గ్రో అయిన తర్వాత మళ్ళీ కొలాబరేట్ అవ్వడానికి వస్తారని చూస్తారు. ఇస్తున్నావు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐ కెన్ సీ. ఇట్ హ్యాపెన్ టు మీ వైల్ డ్యూరింగ్ ద పీరియడ్. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ అ సినిమా ఎగ్జాంపుల్, RRR, ఇట్స్ అ కొలాబరేటివ్ రామ్ చరణ్, NTR అండ్ ఆల్. పీపుల్ NTR ఫ్యాన్స్ గాట్ పిస్డ్ ఆఫ్ ఎందుకంటే చిన్న ఉంది రోల్ అని. బట్ అక్కడ ఎక్కడ ఎండ్ ఆఫ్ ద డే దే మేడ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ దట్ ఆస్కార్ వరకు వెళ్ళింది. అంత లైక్ మైండెడ్నెస్ ఉండాలి కొలాబరేట్ అయినప్పుడు కూడా. అంటే వాడికే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, నాకు రావట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ 40% 30% ఎఫర్ట్స్ అయినా ఇట్ మేడ్ యూ గైస్ టు రీచ్ 100% కదా. One thing I wanted to ask or bring it is, how do you maintain when because there is every person has an energy. I'll not like I wanted you guys to understand that everyone brings a positive energy వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఒక మనిషికి చాలా తక్కువ ఇంట్రోవర్ట్ అని చెప్తున్నట్టు సతీష్ చెప్పినట్టు, వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ సో మెనీ పీపుల్, హౌ డూ యూ లెట్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఎనర్జీ? ఐ అండర్స్టాండ్ నువ్వు చెప్పినట్టు ఆ స్మాల్ సర్కిల్ అంటేనే ఇంపాక్ట్ ఉంటుంది అని, బట్ హౌ డిడ్ యూ గెట్ దట్ టు దట్ పాయింట్? ఎందుకంటే ఎవరైనా చూస్తున్నప్పుడు హూ ఎవర్ ఆర్ వాచింగ్ దిస్, ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ ఎ కమ్యూనిటీ ఆఫ్ దేర్ ఓన్ ఆర్ ఎనీథింగ్ ఆర్ మేక్ ఎ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్సో, చాలామంది జనాలు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. డెమోక్రసీ, ప్రతి ఒక్కరు వాడు రైట్ని వాడు యూస్ చేసుకుని చెప్తాడు. ఆ ఒపీనియన్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడి చేసినా అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు కొన్నిసార్లు. అండ్ వాడు వచ్చి నువ్వు చేసిన తప్పు సరిగ్గా చేసి ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తుంటాడు కదా. హౌ డూ యూ టేక్ ఇట్? Did you guys get feedback in the starting days? వచ్చినప్పుడు ఎలా తీసుకున్నారు అని వినాలా? హౌ టు మేక్ సమ్వన్ ఫీల్ ఇంపార్టెంట్? లిసన్. నువ్వు విన్నావు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రిలాక్స్ అవుతాడు. తర్వాత ఇంప్లిమెంట్ చేస్తావా లేదా అనేది నీ డిసిషన్. నువ్వు ఫస్ట్ నువ్వు నువ్వు వినకుండా వాడిని కౌంటర్ చేస్తావు అనుకో, వాడు ఇరిటేట్ అవుతాడు. సో రెండోది ఏంటి అంటే, యాజ్ ఎ న్యాచురల్ పర్సన్ నువ్వు ఒకరిని కలుస్తున్నప్పుడు నీకు డ్రైన్ అవుతున్నావా లేదు, ఒక చిన్న క్వశ్చన్, సింపుల్ సార్. ఇప్పుడు మనకు ఒక ఆల్మోస్ట్ 2 to 3 hours అయింది. యూ ఫీల్ ఎనర్జైజ్డా, యూ ఫీల్ సక్డ్ అవుటా? బేసిక్గా నువ్వు ఒక కంపెనీలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా, నీకు ఏం వైబ్స్ వస్తున్నాయని నీకు అర్థమైపోతుంది. కొంచెం ఇట్లా దొబ్బే వైబ్లు వచ్చేస్తున్నాయా, లేకపోతే ఇన్వైటింగ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎవరో తెలియదు అనుకో, ఒక పేరు తెలుసు అండ్ స్టఫ్. సతీష్ అనేది నాకు నిజంగా చెప్పంటే సతీష్ పేరు తెలియదు. నాకు మెల్బోర్న్ మామ తెలుసు. సేమ్. సో నాకు ఆ మెల్బోర్న్ మామ ఎందుకు తెలుసు అంటే, నేను ఒక వీడియో ఏదో చూసినప్పుడు ఆ రోజు చూసిన ఫస్ట్ టైం చూస్తే, స్టూడెంట్ ఎనీ టైం స్టూడెంట్ అనే వర్డ్ చూసే వరకు మనం ఫస్ట్ అటెన్షన్ పోతుంది దాని మీదకి. నాకు తెలియదు అతను ఎవరో కూడా. బేసిక్గా ఇప్పుడు కలిసినాము, మాట్లాడుతున్నాము, దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఆర్ యూ గెట్ దట్ వైబ్. ఇప్పుడు నా గురించి చరణ్ అని తెలిసేమో, ట్రైబ్ అని తెలుసో, ఒకసారి లేకపోతే 2 పేర్లు విన్నాడు, ఒకటే పేరు విన్నాడు, ఏదో ఒకటి విని ఉంటాడు. నన్ను డైరెక్ట్ కలవకుండా వేరే వాళ్ళ గురించి చెప్పిన, వేరే వాళ్ళు నా గురించి చెప్పిన, వాడు పెద్ద మొహమ్మద్ అంటాడు, తిక్కనా కొడకాడు అని చెప్పినాను అన్నారు అనుకో, అదే ఇంప్రెషన్ మన మైండ్లో ఉంటుంది. కలిసిన తర్వాత వాడు చెప్పిండు కానీ అట్లా లేడే, వీడు బాగానే ఉన్నాడుగా, అసలు వాడెందుకు అట్లా చెప్పిండు. అప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, ఆ మనిషి అన్నాడు అని అనకుండా నేనైతే అది చేస్తా. ఆ మనిషి మీద ఒపీనియన్ ఏంది నీకు అని అడిగితే, వాడు మంచోడని నేను అన్నాను అనుకో, వాడేమో నా గురించి తిక్కోడని చెప్పిండు వీనికి. ఈ నన్ను అడగవరకు నేను ఎవడో మంచోడని చెప్పేవరకు అప్పుడు సతీష్ ఆలోచిస్తాడు, ఓహో వాడేమో చరణ్ గురించి బ్యాడ్గా చెప్పిండు, చరణ్ ఏమో వాడి గురించి మంచిగా చెప్తుండు, అంటే ఇది వీని క్యారెక్టరు, ఇది ఇట్లా అంటాడు, ఓకే దెన్ వీ కెన్ ఇన్వైట్ హిమ్, ఐ కెన్ టాక్ మోర్ టు హిమ్. మేక్ సెన్స్. బెటర్ జడ్జ్మెంట్. సో ఫస్ట్ జడ్జ్మెంట్ అనేది ఎట్లా అరైవ్ అవుతాము అంటే, I'll tell you a very broader way. As a brother, I'm telling it's not just like a community laga kunda. How you want to be perceived by others, the day when you decide, then you are the most powerful person.
That is also a brand technique. How a brand should be perceived by the customer if you decide. ఓకే And the same way they also perceive it. Then you did a great marketing. అంతే You great branding. గ్రేట్ బ్రాండ్ నువ్వు ఒకటి చెప్దామని అనుకుంటావు, వాడికి ఇంకోలాగా అర్థమవుతుంది. ఆ టెలిఫోన్ ఆట ఆడుతుండేది చిన్నప్పుడు, అందరం కూర్చొని చెవిలో ఒకటి చెప్తే లాస్ట్కి వచ్చేవరకు ఒక పేరు వస్తుండేది. కరెక్ట్ అంటే డిసెమినేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, ఇన్ఫర్మేషన్ డిసిపేషన్, ఇన్ఫర్మేషన్ లాస్ట్ డ్యూ ట్రాన్స్మిషన్. సో హౌ యూ డూ దాట్ అంటే రెజొనెన్స్ చిన్నప్పుడు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయితే వస్తాయని ఫిజిక్స్లో చదువుకున్నాం మనం. ఇఫ్ 2 frequencies మ్యాచ్ దెన్ యూ స్టార్ట్ సీయింగ్ ఏ సౌండ్ అని, రెజొనెన్స్ డిసొనెన్స్ అని. సో ఇట్లా ఏదో ఫిజిక్స్ చెప్తున్నట్టుంది ఇప్పుడు, కానీ పాయింట్ ఏంటంటే 100% అగ్రీ విత్ ఎనర్జీ పాయింట్. అదే చెప్తున్నా కదా, 2 frequencies మ్యాచ్ అయినప్పుడు రెజొనెన్స్ వస్తుంది. ఇప్పుడు we meet in some common meetups. Sometimes నచ్చింది కనుక ఫోన్ చేసి మరి మన ఆఫీస్కి వచ్చి కలుస్తాం. ఇప్పుడు నాకు వివేక్ ఒకటే ఒక బాండ్ ఏంది అంటే, ఎప్పుడైనా మాదాపూర్ సైడ్ వస్తున్నట్టే అన్న నేను వస్తున్నా, ఇక్కడ ఉన్నా, ఆఫీస్కి వస్తున్నా అంటారు. బేసిక్గా నాకు కలవడం ఇష్టం లేదు, నేను లేదు హైదరాబాద్ నేను చెప్పాలి. అంటే నీ పాయింట్ ఇస్ లైక్ యూ లైక్ సమ్ కంపెనీ, యూ హ్యాంగ్ అవుట్. Zero financial transaction happened between me and Vivek. There is nothing business, not even a 1 rupee exchanged. At least contacts got exchanged. But the beauty part is, it's all about that vibe. that energy. Same thing is with communities also. You go to a place, you feel energized, you go more. But no, I want to highlight this point. Let's say if someone is draining your energy, okay, he's part of your community. Let's say there's a couple of students you say who is draining energy, no big reason, they're not any fraud, but would you still want them as a part of your company? Satvik, the good thing about నీ బిజినెస్ కాబట్టి నువ్వు లీడ్ చేస్తున్నావు కాబట్టి, ద గుడ్ థింగ్ అబౌట్ ఇస్ యూ కెన్ అట్రాక్ట్ యువర్ కస్టమర్స్ అండ్ సే నో టు యువర్ కస్టమర్స్. వీడు నాకు డ్రైన్ చేస్తున్నాడు. ఓకే, సో అండర్స్టాండ్ దిస్. నువ్వు ఒక బ్రాండ్ లీడ్ చేస్తున్నావు, నీ బ్రాండ్కి ఒక వాల్యూస్ ఉన్నాయి, నీ వాల్యూస్తో కోరిలేట్ అవుతున్నాయి, నువ్వు ఆ బ్రాండ్ అలాగే రోడ్ చేస్తున్నావు. ఒకవేళ ఒకడు వచ్చాడు, వాడి ఎనర్జీ నీకు మ్యాచ్ అవ్వట్లేదు అని, నీకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే నువ్వు అట్రాక్ట్ చేసిన వాళ్ళు కూడా మ్యాచ్ అవ్వట్లేదు అర్థం. వాడు నేను ఇబ్బంది పెడుతున్నానంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నాను అర్థం. ది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అన్నట్టు. మేము యాడ్ రన్ చేసినప్పుడు ఒక కామన్ టర్మ్ మాట్లాడతామాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యు నో హౌ టు అట్రాక్ట్, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ యు నో హౌ టు రిపెల్. నువ్వు ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు నీ కరెక్ట్ కస్టమర్ అట్రాక్ట్ చేయాలి, నీ రాంగ్ కస్టమర్ రిపెల్ చేయాలి, అప్పుడే ఆ స్టేట్మెంట్ విన్ అవుతుంది. అడ్వర్టైజింగ్లో, బ్రాండ్ బిల్డింగ్లో కూడా ఇదే సేమ్ థింగ్. అండ్ ఇంకోటి తను వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్ అనేది ఐ కంప్లీట్లీ రిలేట్ టు ఇట్, బికాస్ ఐ వెంట్ టు దట్ హోల్ ప్రాసెస్ ఆఫ్ 0 to 1 కైండ్ ఆఫ్ ఎ జర్నీ. ఓన్లీ తీసేస్తే దానివల్ల ఏమైనా రిపర్కషన్స్ వస్తాయా, మన కొన్ని డౌట్స్, సెల్ఫ్ డౌట్లో కొందరు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వీడు పోయి ఏమన్నా ఖరాబ్ చేస్తాడా, వీడు పోయి మళ్ళీ ఏమన్నా ఒక అజెండా డ్రైవ్ చేస్తే నా ఎనర్జీ అంతా వాడిని సాల్వ్ చేయడానికి పోతుందా, లేకపోతే బిల్డ్ చేయడానికి పోతుందా? బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 100% రైట్. సో ఆ థాట్లో అందరికి ఉంటుంది అది. నేను ఒక్కటే నమ్ముతా, మహాభారతం నుంచి తీసుకుంటా, కల్కి సినిమా కూడా వచ్చింది కనుక. సింపుల్, చాలా మందికి లోపల ఎంటర్ కావడం తెలుసు, బయటికి రావడం తెలియదు, వాళ్ళే అభిమన్యులు. సో ఇట్లా బేసిక్గా చాలా మందికి స్టార్ట్ చేయడం ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్. బ్యాక్ బెంచర్ విత్ వివేక్ అయితే ఫ్రంట్ బెంచర్ విత్ వివేక్ అని ఇంకోటి పెడతాడు. స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, దాన్ని కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. 3 ఆల్ఫా కెమెరాలు, 2 గోడాక్స్ లైట్లు ఉంటే చాలు. యాజ్ సింపుల్ యాజ్ దట్. 4 DJI మైకులు. నేను మొన్న ఎవరో ఎంతోమంది అడిగారు, నువ్వు అసలు పెద్ద పెద్ద పాడ్కాస్ట్లలో ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లలో నువ్వే వచ్చినావు, ఈరోజు అక్కడ నువ్వెందుకు పాడ్కాస్ట్ స్టార్ట్ చేయలేదు, నువ్వెందుకు పాడ్కాస్ట్ చేయాలంటే బాగు క్యాస్ట్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, పాడ్కాస్ట్ ఎందుకు, ఏదో ఒక రోజు చేద్దాంలే, స్టార్ట్ చేస్తా అని చెప్పిన. కానీ పాయింట్ ఏంటి అంటే, నాకు స్టార్ట్ చేయాలన్న పర్పస్ నాకు స్ట్రాంగ్గా లేకపోతే నేను చేయలేను. కరెక్ట్. పక్కన చేసి ఆ పర్పస్ చేస్తే నాకు అట్లా స్టార్ట్ చేస్తే, అట్లనే చాలా మందికి స్టూడెంట్ కమ్యూనిటీలు స్టార్ట్ చేసేదిగా. 2 రోజుల తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాలే వాళ్ళకి. ఒకడైతే మీటింగే పెట్టిండు, ఒకడు టీ హబ్లోనే పెట్టిండు. వాడు నా దగ్గర పనిచేసి పోయి 2 రోజులకి చల్ డిగ్రీ స్టూడెంట్స్ కమ్యూనిటీ, ఎందుకంటే దాంట్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని. నేను ఎప్పుడూ డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పలే,
వాడు డిగ్రీ స్టూడెంట్స్ కమ్యూనిటీ అని పెట్టిండు. వాడు నేను ట్రైబ్ అని పెడితే వాడు మాబ్ అని పెట్టిండు. అరే మాబ్ అనే వాడికి వేరే మీనింగ్ ఉందిరా, అది మూకా అంటారు తెలుగులో. అయితే అల్లరి మూకలు. జలస్ వస్తే జలసీలు వేసుకో, చెప్పుంటాడు వాడు. జలస్ వస్తే జలసీలు వేసుకో, కడుపు మంటకి జలసీలు వేసుకుంటే తగ్గుతుంది. వాడు స్టార్ట్ చేసిండు. దానికి ఏం చేసిండు మళ్ళీ అక్కడ లొకేషన్ కాస్ట్ ₹1,00,000 మీటప్ పెట్టాలంటే. జాగ్రత్త పైసలు ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ఎల్ఈడి వానికి 10,000 ఇవ్వాలి, చీరలో 10,000కి 5,000 ఇవ్వాలి, మరి 1,30,000 ఖర్చు అవుతుంది. మీటింగ్కి అందరూ ఎంట్రీ ఫీ, నేను ట్రైబ్ మీటింగ్ ఎంట్రీ ఫీజు పెట్టాం. ఆయనకి అర్థం కాదు, అమ్మ ఇంత ఖర్చు ఉంటుంది, 5 రోజులు ఫ్రీ అనుకున్నా నేను, చరణ్ ఎట్లా పెట్టిండు అని. నాకంటే పని చేసిండాడు. మళ్ళీ పెట్టి అందరూ ₹150 పెట్టి ఫీజు పెట్టిండాడు. పెట్టి మళ్ళీ ఇదే వాట్సాప్ గ్రూప్లలో ఎంటర్ అయ్యి ఆ మీటింగ్ గురించి ఫోటోలు పెడుతున్నాడు. సో చేసిండు, ఒక మీటప్ చేసిండు, అయిపోయా. సో పీపుల్ కాన్ డూ సెకండ్. ఏమవుతుందంటే మరి ఇక్కడ ఎవడో నేను తిట్టినోడు ఉంటాడు కదా, ఏదో నేను తిడతా, నేను బరాబర్ తిడతాను. ఎందుకంటే ఇప్పుడు రియల్ బాండ్ ఫామ్ కావాలంటే నీకు ఆ తిడితే తీసుకుంటేటని ఉండాలి కదా వాడు, లేకపోతే వాడు ఎందుకు ఫామ్ అవుతుంది? వాడు అయిపోయింది. కొందరు నా మీద కోపం ఉన్న వాళ్ళందరూ అక్కడికి పోయారు. ఏమవుతుంది? ఏం కాదు. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా కమ్యూనిటీలో మనం అనుకుంటాం కానీ దట్ ఈస్ లైక్ ఏ రివర్, వీఆర్ నాట్ లేక్స్. వెళ్తుంటారు, లేక్ ఎండిపోతుంది. రివర్ ఎండాలంటే దానికి ఇంటర్నల్ సోర్స్ ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. So we need to understand. Very important point. This is actually like, yeah, I think if I have to take away this one point, I needed this was good. రైట్. ఆన్ దట్ నోట్ క్లోజింగ్ స్టేట్మెంట్స్కి వద్దాం. రైట్, నీ జర్నీలో ఒకవేళ ఎవరైనా కాంపిటీషన్ మాట్లాడుతున్నాం కాబట్టి కమ్యూనిటీ లైఫ్ స్టైల్లో కమ్యూనిటీ బిల్డ్ చేయాలంటే వాటికి టాప్ 3 లెర్నింగ్స్ ఏంటి నీకు? వాట్ మిస్టేక్స్ యూ హ్యావ్ డన్? విల్ గో దేర్, విల్ ఎండ్ ఆన్ మిస్టేక్ నోట్ సో దట్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. నువ్వు కమ్యూనిటీ లైఫ్ స్టైల్ బిల్డ్ కమ్యూనిటీ ఒక లైఫ్ స్టైల్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నప్పుడు నీకు టాప్ 3 లెర్నింగ్స్ ఏమున్నాయి? Yeah, I think so. First thing would be first thing always would be, it's not competition, it's collaboration. If you are చెప్తున్నట్టు, if you can't compete with so many people, everyone would want to do something similar. It's not a rocket science idea what you're trying to do. It's just that the implementation ఉంటుంది కాబట్టి, see whoever can bring value to you and also be consciously think how much value you can bring to them. నీ ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి వాల్యూ ఇవ్వగలుగుతా అని తెలిసినప్పుడే యూ కొలాబరేట్ విత్ దెమ్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్, మేక్ షూర్. అండ్ సెకండ్ థింగ్, పర్పస్. అంటే నువ్వు ఇది నేను చేస్తే నాకు అటెన్షన్ వస్తుంది అన్న పర్పస్తో చేస్తే మాత్రం ఇట్ విల్ డై సూన్. అండ్ ఆ పర్పస్ నీకు తెలుసుకోవాలి. అటెన్షన్ కోసం అయితే మాత్రం డోంట్ ఎవర్ డూ ఇట్, బికాస్ అప్పుడు నేను చెప్తానంటే నీ తీసుకునే డెసిషన్స్ అన్నీ దాన్ని బట్టి ఎఫెక్ట్ అవుతాయి. రైట్. ఏ పని అయితే చేస్తే నాకు అటెన్షన్ వస్తుందో అది నువ్వు డిసైడ్ అవుతావు తప్ప యూ వుడెంట్ డూ వాట్ ఈస్ నీడెడ్. సో ఐ వుడ్ ఆల్వేస్ సే దట్ పర్పస్, అటెన్షన్ నీ పర్పస్ అనుకుంటే యూ బికమ్ ఆఫ్ హౌఎవర్ యూ వాంట్ గెట్ అటెన్షన్, నీకు వేస్ ఉంటాయి. సో నా పర్పస్ అనేది క్లారిటీ తెచ్చుకో. ఇఫ్ యూఆర్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ మాత్రం డోంట్ కీప్ అటెన్షన్ ఇస్ వన్ మై ఫస్ట్ పాయింట్, బికాస్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ కేమ్ టు మీ to be part of it, but I could figure out what is their purpose, and I had learned like it's very difficult. The third thing is and the most important, know how to say no. Like the most important thing is like you should say no sometimes to your, and even it means saying no to your own desires. You need to sacrifice sometimes. For example, right now there is a community cricket league happening. ఒక 200 మంది దే ఆర్ ప్లేయింగ్ ఎ టోర్నమెంట్ అండ్ నా టీం ఆడుతుంది. నేను అందుకే ఐ వాంట్ టు లైక్ గో ఆల్సో ఇన్ ద ఈవినింగ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ అని చెప్పేసి, బట్ ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ బికాస్ ఐ రియలీ వాంట్ టు కమ్ హియర్. ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ హర్డ్ like విన్నా తప్ప ఐ హావ్ నెవర్ యాక్చువల్లీ గాట్ ఎ టైమ్ టు ఇంటరాక్ట్, అండ్ ఐ నో దట్ ఇఫ్ ఐ కమ్ హియర్ ఐ వుడ్ హ్యావ్ ది ఆపర్చునిటీ ఆఫ్ having a uninterrupted conversation for 1 to 2 years, so I can understand that person a little bit more better. In fact, one of the workshop I approached Vivek. I choosy bro, I really love what you have been doing. I approached, నాకు ఆ ego అక్కడ లేదు. I approached him and appreciated what he did, and I was very happy that he came down to that. So I feel that last art of saying no, and also know how to sacrifice, and the art of handling your ego
The mood points, if we have it, you'll do a great job at community building. Yeah. సతీష్. సో ఫర్ మీ ఏమంటారు, వన్ థింగ్ ఇస్ దిస్ మొహమాటం థింగ్. అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు ఓవర్కమ్, ఇప్పటికి స్టిల్ ఐ స్ట్రగుల్ ఇస్ మొహమాటం. దానివల్లనే ఏమంటారు, ఇఫ్ యూ రీచ్ టు పీపుల్, గుడ్ బ్యాడ్ అగ్లీ సైడ్ ఇట్ విల్ హ్యాపెన్. అట్లీస్ట్ నువ్వు ఒక బోర్డ్ బయట పెట్టి అడిగితే అవుతుంది పనులు, రైట్. అది అట్లా నేను చాలా ఏమంటే ఫేస్ చేసినాను. అంటే ఇంటర్నల్గా నాలోనే పెట్టుకోవడం, ఎక్కువ ఓపెన్ అప్ అవ్వకపోవడం. దట్స్ హౌ ఐ వాజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ కమ్యూనిటీ, ఐ ఓవర్కమ్ ఇట్ టు అన్ ఎక్స్టెంట్, లైక్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ యామ్ ఇన్ 2017. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒకటి మనం నమ్మిన దాన్ని మనం గట్టిగా నమ్మాలి. లైక్ రెస్పెక్టివ్ ఎవడొస్తాడు, ఎవడెంత దూరం ఉంటాడు పక్కన పెడితే, వీ షుడ్ బిలీవ్ ఇన్ దట్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్ అండ్ సీ ద జర్నీ. అంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవద్దని నాకు గట్ ఫీలింగ్. ఇది తొందరగా ఏమంటే జడ్జ్ చేసి ఇది అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు అన్న మైండ్ సెట్ తీసేసేయాలి. అండ్ ఇంకోటి, ఇట్స్ నాట్, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్, ఇట్ ఈస్ నాట్, మెల్బన్ ఈస్ నాట్ జస్ట్ me, it is you, me, we and us. So it's always believe it's a collaborative efforts of everyone what we are today. Yeah. సరే అన్న. అదే బేసిక్గా కొన్ని బాటమ్ రూల్స్ కొన్ని ఒకటే. ఇప్పుడు మనం మా వాల్ మీద వి ఈజ్ గ్రేటర్ దెన్ మీ అని రాష్ట్రమా, పెద్ద పెట్టినాం, WE ఈజ్ గ్రేటర్ దెన్ మీ. అంటే ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే, కొన్ని ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ముందు కొందరు బిల్డ్ చేసి, కొందరు అక్కడిక్కడ ఏమైపోయిందంటే, స్టూడెంట్ డ్రైవ్ అంటే నేనే కాదు, ఇదంటే మనం అంటే యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ బిల్డ్ చేసి కూడా అదే డైలాగ్ వాడింది నన్ను అనుకో. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో, నువ్వు ఒక టాంజిబుల్ ఏ ప్లాట్ఫామ్ లేని రియల్ ఎమోషన్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నావా అనేది ఫస్ట్ క్వశ్చన్ వేసుకో. నువ్వు చేస్తుంది వాట్సాప్ గ్రూపా, ఇన్స్టాగ్రామ్ పేజా, యూట్యూబ్లో ఒక కమ్యూనిటీయా? ఇది కాదు, అవి ప్లాట్ఫామ్స్. కమ్యూనిటీకి ఒక స్ట్రాంగ్ థ్రెడ్ ఉండాలి. ఆ థ్రెడ్ ఏంది అంటే రియల్ వాల్యూ యాడింగ్ టు ద పర్సన్, ఈచ్ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్ ఇట్. నెంబర్ 2, టెస్టిమోనియల్స్, సక్సెస్ స్టోరీస్ అవుట్ ఆఫ్ కమ్యూనిటీ. నేను ఎప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటా, మేము కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్ నుంచి ఒక వయలిన్ ప్లేయర్ వచ్చిండు, వాడు పోయి ఈరోజు హీ బిల్ట్ హిజ్ ఓన్ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. RRRలో కూడా వయలిన్ ప్లే చేసిండు. కీరవాణి దగ్గర ఉన్నాడు, సింగర్ అయ్యిండు. శాండిలియా ఉన్నాడు. మేము కండక్ట్ చేసిన కాంపిటీషన్ విన్ అయ్యిండు. అప్పుడు ఒక స్టూడెంట్ అని ప్రౌడ్గా చెప్పుకుంటు 2016లో. అది ఫ్యాక్టర్, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలేడు. బేసిక్గా మొన్న ఎప్పుడో కలిసినప్పుడు కూడా ఒక బ్రదర్హుడ్ ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. రేపు తర్వాత తన సక్సెస్ తనే చేసుకుంటాడు. రేపు ఒక కమ్యూనిటీ, ఇప్పుడు నేను కమ్యూనైట్ కలిసి నేను ఇప్పుడు ఒక వర్క్ షాప్ చేస్తా, నేను ఒక పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ చేసిన అనుకోండి, ఏమైనా ప్లాన్ చేద్దాం, కలిసి చేసి ఒక ఆడియన్స్లో నుంచి ఒక స్టూడెంట్ వస్తాడు, ఒక కార్పొరేట్ అతను ఉంటాడు, హీల్ గెట్ సమ్ బెనిఫిట్ అండ్ హీల్ గో బికమ్ ఎ వెరీ బిగ్ స్పీకర్ ఆర్ సంథింగ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. వానికి ఎక్కడో ఒక ఫీలింగ్ ఏముంటుంది, పలానా కమ్యూనైట్లో నేను చరణ్ దగ్గర ఒక టిప్ తెచ్చుకున్నా, దానివల్ల నేను ఎక్కడో అయినా అనే ఒక చిన్న గురుతుల్యం ఉంటుంది వానికి. కరెక్ట్. నాకు సడన్గా గురు పూర్ణిమ రోజు ఎవడో ఒకటి మెసేజ్ చేస్తుంటాడు, అన్న థ్యాంక్ యూ అన్న, 2-3 ఏళ్ళ ముందు జాబ్ వచ్చిందన్న. ఒకడు మెసేజ్ చేస్తాడు, నేను ప్రతి కాలేజ్లో ఒకడు ఊరికి వచ్చి ఫెయిల్ అవుతుంటే అని చెప్పిన, నాకు క్యాటరింగ్ చేసుకోరా, నీకు ఫుడ్ గురించి ఇంత తెలుసు కానీ ప్రతి కాలేజ్లో ఒక చిన్న ఫుడ్ డబ్బా పెట్టుకున్నాడు. అన్ని ఓంగా నెలకు 2 లక్షలు మిగులుతున్నాయి అన్న. నాకు నీ అంత కింగ్ అవార్డు లేటరా అని చెప్పిన వాడిని. అన్ని 50,000 4 కాలేజ్ నుంచి 2 లక్షలు మిగులుతున్నాయి వానికి, అన్ని ఖర్చులు ఓంగా. వాడు ఏం చేశాడు అక్కడ, శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక చిన్న కంటైనర్ డబ్బా. సో పాయింట్ ఏంటంటే వాడు ఎక్కడో ఒక దగ్గర మోటివేట్ అయ్యి వాడు ఒక మూమెంట్లో వాడు సొంతంగా చేసుకుంటాడు. దానికి నేను ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నాను కాదు అక్కడ. బట్ నీ రియల్ కమ్యూనిటీ ఫీలింగ్ ఏముండాలంటే అవుట్కమ్స్ ఏంటి, వెన్ యూ డిఫైన్ అవుట్కమ్స్, అట్లాంటి కమ్యూనిటీస్కి ఏం కాదు. ఇప్పుడు యూఎస్లో కూడా మనం క్యాస్ట్ అనుకుంటాము, ఇవన్నీ అనుకుంటాం, కానీ కొన్ని తప్పు కాదు నా ఫీలింగ్లో. మంచి అయ్యే వరకు ఏదైనా మంచిదే, నష్టమైన రోజు తప్పు. కొన్ని చాలా మంచి క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. అప్పట్లో ఏదో ఒక ఫీలింగ్ తోటి కమ్యూనిటీ ఫామ్ చేసారు కదా, రీజియనో క్యాస్టో ఏదో రీజన్ తోటి చేశారు. ఆ కమ్యూనిటీ ఎవరో ఒకరు చనిపోతే ఇండియాకి బాడీ పంపించడం దగ్గర నుంచి, ఎవరికి బ్లడ్ కావాలంటే బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి, ఎవరికో అటర్నీ సపోర్ట్ కావాలంటే అటర్నీ సపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి,
ఇల్లు కావాలంటే ఇల్లు చెప్పిన తెలిసి కలిసి గ్రూప్ డీల్ కలిసి ఒక ల్యాండ్ కొనుక్కున్నారు కానీ ఆ ల్యాండ్ అంతా అప్రిషియేట్ అయితే మాల్ కట్టిరు కానీ. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయినాయి. ఎప్పుడైనా యునైటెడ్గా ఉంటే ఎప్పుడైనా అవుతాయి. కానీ ఆ యునైటెడ్గా ఉన్నప్పుడు నువ్వు ఆ యూనిటీకి, నేను ఎప్పుడో ఎవరు అడుగుతుంటారు చంపడం మంచిదా అంటే ఎటు సైడ్ ఉంది అని అడగాలి. అంటే నువ్వు ఒక వార్ ఫైట్ చేసినప్పుడు, నువ్వు వార్ ఫైట్ చేస్తుంటావు, ఫైట్ చేస్తున్నప్పుడు అవతలోని చంపినప్పుడు కూడా తప్పు కాదు కదా వార్లో, మీయోని చంపుతూనే తప్పు. అట్లనే ఒక కమ్యూనిటీలో ఉండి ఆ కమ్యూనిటీకే ఒక పెడుతున్నాడా అనేది చూసుకోవాలి ఫస్ట్ వాడు. అండ్ ఇంకోటి నెంబర్ గేమ్ ఏమంటారు, ఇప్పుడు కమ్యూనిటీస్ని కూడా ద జడ్జ్ బై నెంబర్స్. సోషల్ ప్రెజెన్స్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ వీఆర్ సాల్వింగ్ ఆర్ ద గ్యాప్స్ వీఆర్ ఫిల్లింగ్. For example, with social media start the moment you started doing your socials, but you were in the industry, expertised in other sectors. అది వన్ కనపడదు. People talking about this number thing. కాదు సతీష్, లాస్ట్ ఇయర్ 2000 ఫాలోవర్స్ స్టూడెంట్ ట్రైబ్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి 2000 ఫాలోవర్లు 1 year బ్యాక్. నన్ను ఒకడు వచ్చి అడిగిండు 2350 ఫాలోవర్స్, శ్రీచరణ్ లక్కరాజు 1100 ఫాలోవర్స్. ఎప్పుడో కాదు, 12 months బ్యాక్, 12 to 14 months బ్యాక్. యు గో అండ్ చెక్ నంబర్స్, అది ఎట్లా చూడ డిజిటల్ వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 14 months బ్యాక్ చరణ్కి 1000 మంది ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్లో, స్టూడెంట్ ట్రైబ్కి 2300 ఫాలోవర్లు. ఈరోజు ఒకటి 2,30,000 ఇన్స్టాగ్రామ్ సోషల్ టాపిక్ వచ్చి నేను చెప్తున్నా, నాకో 72,000. 1 yearలో పెరిగినారు. దట్స్ ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడు ఫోకస్ చేయలే. ఎందుకంటే సతీష్ ఎక్సలెంట్ పాయింట్ అన్నాడు, వాని ఫీలింగ్ ఏముందో తెలియదు కదా నీకు. బేసిక్గా నా పాయింట్ ఏముండనంటే 6 years బ్యాక్ మా వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో చేయాలి ఇది అని 2016లో నేను అన్నా, మనం ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేస్తున్నాం అంతే, తెలివి లేకనో ఫస్ట్ టైం ఆంటర్ప్రెన్యూర్ గానో నేనన్నా నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఎందుకు గ్రో చేస్తా, నేనే ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేస్తా అని అనుకున్నాం. కానీ అంత ఫండింగ్ కావాలనే విషయం తర్వాత తెలుసు. అది తెలియదుగా. True. సో ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చి ఒక ఆమెని హెల్త్ వీడియోలు ఏవో ప్రమోట్ చేస్తుండే ఆమె, నా ఫ్రెండ్ ఒక ఆమె ఇప్పుడు యూఎస్లో ఉంది. ఆమె వచ్చి స్టుమాగ్స్, అప్పుడు స్టుమాగ్స్ అని ఉంటుండే యాప్లో మేము ఆర్టికల్స్ రాసి ఆమె పుష్ చేస్తుండే. ప్రతి ఆర్టికల్ ఏమంటుండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ యూట్యూబ్ ఛానల్ అని పెడుతుండే. ఆమెను మేము ప్రమోట్ చేసినాం ప్రతి కాలేజ్లో. ఆవిడ 0 rupees, బట్ ఇట్ వాజ్ మంచి మంచి వీడియోస్ చేసేది, ప్రమోట్ చేసినాం 2016లో. ఈరోజు ఆమెకు 5 million సబ్స్క్రైబర్స్. అదే స్టూడెంట్ ట్రైబ్ యూట్యూబ్ ఛానల్కి 13,000. అట్లా నేను తక్కువనా వాడు ఎక్కువనా? That's the biggest challenge even I'm facing right now. ఇట్స్ లైక్ నేను ఓపెన్గా చెప్పిన, నేను మిలియన్ ఫాలోయింగ్ ఛానల్ చాలా క్రియేట్ చేసిన, నాకు చేసుకోలేకపోయినా. అట్లాంటి రమాకాంత్ ఆచరేకర్ ఎక్కువనా, సచిన్ టెండూల్కర్ ఎక్కువనా అంటే ఏం చెప్తాను? సో యూ షుడ్ నో. సో ఒకటేంటంటే డోంట్ జడ్జ్ సమ్వన్ బికాస్ ఆఫ్ ఫాలోవర్స్ ఓన్లీ. మొన్న ఒక ఏజెన్సీ అని అన్నాడు, కమ్యూనిటీకి ఫాలోవర్స్ నంబర్ సోషల్ ఛానల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజులలో దట్ ఈస్ ద ఫస్ట్ జడ్జ్మెంట్ దట్ యు అరైవ్ ఎట్. ఫస్ట్ స్టెప్ నాకు అది లాస్ట్ ఇయర్ అర్థమైంది. నౌ వి వర్క్ విత్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ బ్రాండ్స్, లైక్ ఐ కెన్ షేర్, లైక్ వి వర్క్ విత్ స్విగ్గీ నౌ. అండ్ the first thing they asked was social handles, because there's a validation, right? నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఫస్ట్ వాలిడేషన్. కానీ తర్వాత స్లోలీ పీపుల్ ఆర్ బికమింగ్ స్మార్ట్. దే ఆర్ ఆస్కింగ్ ఇన్సైట్స్, ఎగ్జాక్ట్లీ, దే ఆర్ అండర్స్టాండింగ్ లైక్ నీ ఏజ్ గ్రూప్ ఏముంది, నీ డెమోగ్రఫీ ఏముంది. ఇప్పుడు మొన్న ఎవరో నా దగ్గరకు వచ్చి నీ దగ్గర డెమోగ్రఫీ 70% 17 to 23 ఉంది ఏంది అని అంటే, అరే ఏమని ఉండేది వాళ్ళు కదా స్టూడెంట్ నా పాయింట్. మా కులపోళ్ళు అందరూ వాళ్ళే, నా దగ్గర ఉన్నారని సంతోషించు నువ్వు అని చెప్పిన. సో అట్లా డెమోగ్రఫీ చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఎంత ఉంది, కొందరికి ఎక్కడెక్కడ కొనుక్కున్న పేజీలు ఉంటాయి, కొన్ని 1 million ఫాలోవర్లు 2 million ఫాలోవర్లు ఉట్టి దొరుకుతాయి, 2 లక్షలు పెడితే పేజ్. కానీ ఏం లాభం, దాంట్లో ఎంగేజ్మెంట్ ఉండదు. సో ఇది చూస్తున్న అందరికి ఒకటే ఏంది అంటే, ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న ఛానల్ అంటే మంచి ఛానల్ అని, లేకపోతే అట్లా కాదు. ఏదైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను వివేక్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నానని నేను రాను కదా. నా పాయింట్ అయితే నాకు వివేక్ వర్క్ తెలుసు, వివేక్ చేస్తున్న కష్టం తెలుసు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్ టు మీట్
సాత్విక్ మోరోవర్ మన ఇంటెన్షన్ కూడా ప్రైమర్లీ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, బ్రిడ్జ్ ని బిల్డ్ చేయాలనే తప్ప నెంబర్స్ ని బిల్డ్ చేయాలనే తత్వం లేకుండే ఫస్ట్ నుంచి కూడా. ఒకవేళ ఫోకస్ సోషల్ మీడియా నెంబర్స్ అని ఉంటే వండర్స్ చేస్తుండేమో, బట్ ఇట్ వాస్ నెవర్ దట్ ఓకే దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఆస్ట్రేలియా, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ స్టూడెంట్స్ అనే మైండ్ సెట్ ఉండే. తర్వాత ఇట్ ట్రిగర్డ్ మీ మెనీ ఆస్పెక్ట్స్. అదేంటి ఫాలోవర్స్ 2017 నుంచి ఇంకా అంతమంది ఉన్నారా? You come and see the entity to show me one student in your community who has the creative space in Hyderabad, Chennai and Melbourne. అది చెప్పాలన్నా సెకండ్ స్టెప్ అది తీసుకోవాలి కదా మన దగ్గర గురించి మాట్లాడాలి. ద థింగ్ విత్ దిస్ ఇస్ సతీష్, ఇది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేది అనమాట. ఫస్ట్ టైం ఆంటర్ప్రెన్యూర్ ఎప్పుడైనా ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తాడు, సెకండ్ టైం ఆంటర్ప్రెన్యూర్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆలోచిస్తాడు. నువ్వు కూడా స్టార్టింగ్ లో నేను పని చేయాలి వాళ్ళు ఇచ్చావు, ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది, గేమ్ అర్థమైంది. ఎగ్జాక్ట్లీ గేమ్ అర్థమై నీ దగ్గర చేయాలి, సో నేను చేసే పని నలుగురు కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్. సో నెంబర్స్ మ్యాటర్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ సిఇఓలు ఇండియాలో హైర్ చేసుకుంటారా లింక్డ్ఇన్ పోస్ట్ రాయడానికి? రైట్, ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కావాలి కనుక. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే. రైట్. సో ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ హోప్ ప్రతి వాళ్ళు ఇక్కడ నుంచి చాలా నేర్చుకున్నారు, నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఐ హోప్ వీ కెన్ డూ దిస్ కాన్వర్సేషన్స్ మోర్. థ్యాంక్ యూ వివేక్. Keep building your communities, and wherever you can help, please keep helping. Yeah. Thank you so much for inviting and having us. And yeah, thank you guys for taking your time and listening to us. Thank you. Yeah.